ఇక ఒళ్ళంతా ఏ విధంగా చూసినా పాములే. సర్పౌఘై, అన్ని పాముల సమూహాలే, చేతులకి, కాళ్ళకి, మోకాళ్ళకి, నడుముకి అన్నిటికీ పాములే. ఇక ఆయన ఆహారం విషం, తినకూడనివన్నీ తింటాడు, అందులో విషం తింటాడు. రేపు పెళ్ళయ్యాక నువ్వు వచ్చి పొద్దున్నే ఏదైనా పాలో గీలో అడిగితే ఆయన ఇంత విషం ఇస్తాడు. భార్యకు విషం ఇచ్చేవాడిని ఏ భార్య చూస్తూ చూస్తూ పెళ్లి చేసుకుంటుందా? ఇవన్నీ పక్కన పెట్టు. ఆయన పుట్టుకు తెలుసా? అవ్యక్త జన్మ సతతం గృహభోగ వివర్జిత. అసలు అతని పుట్టుకే తెలీదు. పుట్టు వెర్రుంగ ఎవ్వరికి పోలదు అని సుస్పష్టంగా అందుకే శ్రీనాథుడు అందంగా అనువాదం చేశాడు. మూడవ కన్ను చూచి చేపట్టడు అన్నాడు మళ్ళీ వెంటనే. ఆయన మూడవ కన్ను చూస్తే ఎవడూ చేపట్టడు. అదే మాట ఇక్కడ విరూపాక్ష, ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళు ఉంటేనే కష్టం, అంటే 3వ కన్ను కూడా ఎవడన్నా పెట్టు కూర్చుంటే వాడికి సంబంధం రాదు. అసలు 2 కళ్ళు ఉన్నవాడికి రావట్లేదు, 3 కళ్ళు ఉన్నవాడికి సంబంధం వస్తుంది. విభీషణ, భీషణుడు అంటే భయంకరుడు, విభీషణ మహాభయంకరుడు. ఎవరైనా అతను చూస్తే భయపడిపోతారు, ఆ రూపాన్ని చూస్తే వణికిపోతారు. గృహభోగ వివర్జిత, ఇల్లు లేదు భోగాలు లేవు. దిగంబరుడు. దశభుజ, 10 చేతులు, 2 చేతులు ఉంటే బాగుంటుంది కానీ 10 చేతులు ఉంటే బాగుంటుంది. భూత ప్రేతాన్విత సదా, సదా ఎల్లవేళలా భూత ప్రేత అన్విత, భూతాల చేత ప్రేతాల చేత చుట్టుకోబడతాడు. ఇటువంటి వాడిని నీలాంటి అమాయకురాలు తప్ప ఇంకెవరూ పెళ్లి చేసుకోరు. కొంచెం పదే గుర్తుపెట్టుకోండి. అమాయకురాలు, అమాయకురాలు కాదు, యా కాదు, ఈ పెట్టాలి, యారాల వాళ్ళు పెట్టాలి. అమాయకుడు, అమాయకురాలు, అది సంస్కృత నియమం, అది వ్యాకరణం. అమాయకుడు అనకూడదు. అలాగే అయోధ్య మధుర మాయ అనమంటే అక్కడ మాయి అంటున్నారు. అమాయకురాలు అనవలసిన చోటేమో యా పెడుతున్నారు. నిన్న చాలామంది చూశాను, అయోధ్య మధుర మాయ అనమంటే అక్కడ మాయి అంటారు. తెలుసో తెలియకో కొన్ని దోషాలు చేస్తున్నప్పుడు తెలిసినప్పుడు దాన్ని విసర్జిద్దాం. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళేలాగా. ఇక చూడండి, ఇక శ్రీనాథుడు వారు ఈ మొత్తం సంభాషణ అంతటికో అద్భుతమైన పద్యాలు రాశారండి. కొన్ని పద్యాలు ఆయన కూడా మనం తప్పనిసరిగా చెప్పు తీరవలసిన అనమాట. అమ్మాయి, అటువంటి వాడిని విడిచిపెట్టి నీకు పెళ్ళి ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకో. ఎందుకో తెలుసా? ప్రస్తుతానికి నేను కూడా బ్రహ్మచారినే. ప్రస్తుతానికి ఏను బ్రహ్మచారి తరళేక్షణ, నీవును కన్యకవు ఇంతకాలానకు, నీకు పెండ్లియ ఫలం బగునేని విచారమేల సన్మానముతోడ నన్ను మునిమాంజు వివాహముగమ్ము, కాదేని తపంబులోని సగమిచ్చద మాను తపోభిమానముల్. నేను బ్రహ్మచారిని, నువ్వు బ్రహ్మచారినివే. ఇంకెందుకు? నీకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటే నాలాంటి వాడిని పెళ్లి చేసుకో. పెళ్ళవనటువంటి నన్ను పెళ్లి చేసుకో. ఎంతో లాభం దానివల్ల. పెళ్లి సంబంధం కోసం వాడు ఎవడి కోసమో నానాయాతన పడక్కర్లేదు. నేనే స్వయంగా వచ్చాను కనుక కట్నం అక్కర్లేదు, కట్నంగా విశాఖపట్నం అడగను, నువ్వు రాట్నం ఇచ్చినా పుచ్చుకుంటాను, ఏమి ఇవ్వకపోయినా పెళ్లి చేసుకుంటాను. కాదు నాకు పెళ్ళొద్దు, నాకు తపస్సే కావాలి, తపశ్శక్తి కోసం మహామహిమ కోసం తపస్సు చేస్తున్నానని నీవు పలికినట్టయితే తపస్సు చేయవలసిన అవసరం లేకుండా నేనింతకాలం కష్టపడి చేసిన తపస్సులో సగం నీకు ఇచ్చేస్తాను. నా తప ఫలితంలో ఎంత ఇస్తానో సగం ఇచ్చేదా, పూర్తిగా ఇస్తానంటలేదు. మళ్ళీ అహోమూలు వచ్చేదా అని పూర్తిగా పోతే కష్టం. ఈ తపస్సు మీద అభిమానం నీకెందుకు, విడిచిపెట్టేయి అన్నాడు ఆయన. ఇంత టెక్నిక్గా ఎవడన్నా మాట్లాడగలడా? తపము అంటే ఈశ్వర శక్తి తపహ. తపస్సు అంటే శివశక్తి. శివుడి శక్తిలో సగం ఎవరండి? అమ్మవారు. పిచ్చిదానా, నువ్వు నేను ఒకటే, నా శక్తిలో సగం నీదే, ఇంకెందుకు తపస్సు అంటే మన ఇద్దరం అర్ధనారీశ్వరులు అని చెప్పకుండా చెప్పాడు. ఇంత మాట ఈయన పద్యంలో రాశాడు. సగం ఇస్తానన్నాడు తప్ప పూర్తిగా ఎందుకు ఇవ్వని అన్నాడంటే నేను సగం ఉండాలి, నువ్వు సగం ఉండాలి. అది చెప్పలేదు. కానీ నీకు తపస్సు కావాలంటే ప్రత్యేకంగా తపస్సు ఏం చేయక్కర్లా, ఎందుకంటే తపస్సు అంటేనే శివశక్తి. ఆ శివశక్తిలో సగం నీది, సగం నాది. కాదు పెళ్ళే కావాలనుకుంటే, ఇంతకాలానికి నీకు పెళ్లి చేసుకోవాలని కోరికుంటే మహామునీశ్వరుణ్ణైన నన్ను పెళ్లి చేసుకో.
ఎంతో బాగుంటుంది అనగా పార్వతి, ఈ దిక్కుమాలనాడు ఎక్కడ దొరికాడు రా బాబు, హాయిగా తపస్సు చేసుకుందాం అనుకుంటే ఇదొక గొడవ. స్నానం చేద్దామంటే సంకల్పం చెప్పనా, డబ్బులు ఇవ్వండి ఒకడు, పువ్వులు కావాలని ఒకడు, పడవ కావాలని ఒకడు, రేవుల దగ్గర గొడవ, గుళ్ళోకి వెడితే ఒక గొడవ, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. దిక్కుమాల పోలీసులు సెక్యూరిటీ ఒకటి, నాలాంటి అమాయకుడి దగ్గర ఏమీ లేకుండా పైన కొట్టేసుకున్నవాడిని సెక్యూరిటీ వాడు చెక్ చేస్తాడు, అసలు లోపల బాంబు పెట్టినవాడిని ఏం పట్టించుకోడు. పాపం ఏముంది మా దగ్గర చెప్పండి, ఇలా వేసి కడతాం గుళ్ళోకి. ఇప్పుడు వాడి దగ్గర ఏముంది, వాడు మహానికి వాడు సంచిని 100 సార్లు చూశాడు, ఎక్కడ పడితే అక్కడ పిసికి తడిమి నానా రకాలుగా వాడిని బాధ పెడతాడు. అసలు వాడిని ఆ దుర్మార్గుడిని పట్టించుకోడే. నాకు అది ఆశ్చర్యం అనమాట. మీరు ఎక్కడన్నా చూడండి, హిందువులంటే అందరికీ లోక సెక్యూరిటీ చాలా అవసరమే కాదనంటల్లా, అసలు ఒంటి మీద గొడ్డే లేని వాడిని చెక్ చేయడం ఏంటని. రేపటి నుంచి ఏం చేస్తారంటే ఒక గోచి కొట్టు పెట్టుకుని వెళ్ళిపోండి అంతే, ఒక దెబ్బకి పెరిగి మగవాళ్ళు. ఆ దెబ్బతోటి ఏమవుతుందంటే ఇంకా సెక్యూరిటీ కూడా లేదు. మళ్ళీ అక్కడ కూడా ఏమైనా ఈ అనుమానం వచ్చేవాడు ఏ బాంబులు దాన్ని ఏమంటారు, అది కుయ్యి అంటుందే, అది పెట్టి చెక్ చేసి వదిలేస్తాడు, ఒక దెబ్బకు వదిలిపోతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఆ మొహం చూస్తేనే తెలిసిపోతుంది వాడికి. అయినా సరే ఏదో యాంత్రికంగా అలా చెక్ చేస్తారు. మనం ఎంత అమాయకులు అండి, హిందువులు అంటే అమాయకులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. వాడు చంపేస్తున్నా మాట్లాడు, పక్క కొంప కూలిపోతే మన కొంప దాకా ఎక్కడ వస్తుందిలే అనుకుంటాడు పిచ్చాడు. అంత పిచ్చాడు ఎవడన్నాడంటే ప్రపంచంలో హిందూ అక్కడే. వాడు బుర్ర మీద వెంట్రుకలు ఊడిపోతుంటే ఆఖరి వెంట్రుక దాకా ఉంది కదా అనుకుంటాడు తప్ప ముందు జాగ్రత్త పడ్డవాడు. ఇంత పిచ్చివాళ్ళు, ఇంత అమాయకులు భక్తులు వీళ్ళే. అటువంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అడుగున ఇబ్బంది. మనం జింకల్లో ఉంటున్నాం, జింకల్లో ఉండకండి, మీరు హైందవ సింహాలే గర్జించాలి, అది మీ ధర్మం. గాంధీవం ధరించిన అర్జునుడి కృష్ణుడు రెచ్చగొట్టినట్లుగా మీ అందరి కర్తవ్యం నేను బోధిస్తున్నాను, నిత్యం గుర్తుపెట్టుకోండి. పిరికితనం విడిచిపెట్టండి. వాడి గురించి అంటే కేసేస్తాడు అనుకోకండి. ఏ రకంగా అయినా నిన్ను చంపడానికి వాడు సిద్ధపడుతున్నాడు, నీ ప్రాణం తీస్తున్నాడు. నీ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ధైర్యంగా ఉండయా. పోతే పోతుంది శరీరం, దిక్కుమాల శరీరం, వాళ్ళకి రేపైనా పోతుంది. పోయే శరీరాన్ని ఎవడు ఆపుతాడు? అసలు పోయే కాలం వస్తే ఎవడు ఆపలేడు. అది రానంత వరకు ఎవడూ ఎప్పుడూ పోలేడు. నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అలాగే ధైర్యంతో ఉండండి, ధర్మం కోసం నిలబడండి. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఎప్పుడు ధర్మాన్ని మీరు ఆచరిస్తే. ఆ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడో చోట ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. నాకు తపస్సు చేసుకుందామంటే వీడెవడో వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని, నాయన నీకు ఈశ్వరుడు గురించి తెలియదురా నాయన, ఆయన సర్వవ్యాపకుడు, అందుకే దిగంబరుడు అన్నారు. దిగంబరుడు అంటే దిక్కులే వస్త్రముగా కలవాడు. దిక్కులు వస్త్రాలు ఎప్పుడవుతాయి? దిక్కులంతటా వ్యాపించి ఉంటే. ఈ గది నాకు బట్ట అవ్వాలంటే గదంతా నిండిన శరీరం ఉండాలి. ఆయన విశ్వమంతా నిండాడు కాబట్టి విశ్వమే ఆయనకి బట్ట అయ్యింది. ఇక ఆయన కపాలం ధరించాడన్నావు, చిట్ట చివరికి ఎవడిదైనా చచ్చాక వాడి పుర్రి మాత్రమే బయటకు వస్తుంది. అలాంటి పుర్రిని శివుడికి సమర్పిస్తే శివుడు తొందరగా మోక్షం ఇస్తాడు. ఇతరులకు మోక్షం ఇవ్వడం కోసం కపాలం చేత్తో పట్టుకున్నాడు ఆయన. బ్రహ్మజ్ఞానుల యొక్క పుర్రిని చేత్తో పట్టుకుని తద్వారా, ఒరే నాయన నిరంతరం మీ పుర్రే మీ జిహ్వ నాకు ఉపయోగించండి, శివా శివానండి, మీరు చచ్చాక కాలేక మీ పుర్రెను నా చేత్తో ఒకసారి ధరిస్తాను. నా చేతిలోకి వస్తే మళ్ళీ ఈ పుర్రెతో ఉన్న మానవుల యొక్క పుర్రెకి సంబంధించిన లేక జంతువులకి సంబంధించిన పుర్రె ఉన్న జన్మకరళ శాశ్వతంగా పునర్జన్మ లేకుండా చేస్తానంటాడు ఆయన. అసలు పుర్రెని దగ్గరికి ఎవడో తీయడు, ఆయన మాత్రమే మెడలో దండగా వేసుకున్నాడు. మన ఎముకలు మనకే అసహ్యం కలిగిస్తాయి. చచ్చిపోయాక తండ్రి అయినా తల్లి అయినా వాళ్ళ ఎముకలు చేత్తో పట్టుకోవడానికి జడిసిపోతున్నావా లేదా? గంగలో కలపమంటే మన ఎముకలు కూడా పైన చర్మం అందంగా ఉంది కాబట్టి అలా ఉంది. అదే ఈ చర్మం తీసేసి ఈ మాంసం తీసేసి ఇలా చూపిస్తే, అదే సినిమాలో ఎంత ఎముక కావాలని లోపల తీసాడా అడిలు పారిపోతారు. మన శరీరం అంతా అస్థిపంజరం అని తెలిసినా అస్థికలంటే భయపడతాం. అటువంటి అస్థికల్ని చేత్తో పట్టుకుని ఆశీర్వదించి దగ్గరికి తీసుకునే కరుణాస్వరూపుడు ఆయన ఒక్కడే. ఈ శరీరం కాలి బూడిదైపోతే ఈ పిడికెడు బూడిదను చూసి కట్టుకున్న భార్య కూడా వణికిపోతుంది. ఇంతమంది ఉన్నారు, మీ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా ఎవరైనా, నేను చెప్పిన తల్లిదండ్రి లేనటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను, శరీరం కాలి బూడిదయ్యాక ఆ బూడిదని మీ ఇంట్లో తెచ్చి దాచారా? హడిలి పారిపోతున్నావా లేదా? ఎంత ప్రేమ ఉన్నా పని చెయ్యరు, అసలు ఇంట్లోకే రానివ్వరు అవి. అటువంటిది ఆ ఈశ్వరుడు కరుణామూర్తి కనుక మన శరీరం కాలి బూడిదైపోతే ఆ బూడిద తన ఒంటికి పూసుకుని, ఒరేయ్ నీ బూడిద నా ఒంటికి మసిగా పూసుకుని నీకు ముక్తినిస్తున్నానరా అని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. ఆయన శ్మశానంలో మకాం పెట్టడం వెనక అతను అంతరార్థం ఏమిటో తెలుసా? ఆ ప్రాంతం భయంకరమైనది, చచ్చాక అంతా అక్కడికి కడతారు. కానీ ఆయన మనం చచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మన శరీరాన్ని దగ్గరికి తీసుకుని ఆ కాలిపోతున్నటువంటి వాడిని ఆశీర్వదించి
ఒక్కసారైనా నా నామస్మరణ చేస్తే యమలోకానికి వెళ్ళనివ్వనరా అంటాడు. భయంకర ప్రాంతమైన చిట్ట చివరి విశ్రాంతి ఇచ్చే ప్రాంతమైన దానిని తన గృహంగా ఆయన ఒక్కడే చేసుకున్నాడు. బాగున్నప్పుడు అంతా బాగుంటారు, చచ్చాక కూడా ఎవడు రాడు, అప్పుడు కూడా వచ్చేవాడు ఆయన ఒక్కడే. ఆ మహాత్ముడికి అమృతమేమిటి విషమేమిటి సమస్తం ఒకటే. కానీ పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులో ముందు విషం పుట్టింది. ఆ విషం లోకాలను నాశనం చేసింది. మరికొద్దిసేపు ఆగితే ఆ విషానికి మొత్తం ప్రపంచం అంతా బూడిదైపోయేది. దేవదానవులంతా కాలి బూడిదైపోతారు. ఆ తర్వాత అమృతం వస్తేనేమిటి రాకపోతేనేమిటి, అవునా? అప్పుడంతా దేవతలు దానవులు సమస్త ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళి రక్షించు, ముందు ఈ విషం లేకపోతే కదా మాకు ఆ తర్వాత అమృతం వచ్చేది, మమ్మల్ని బతికించంటే ఎవ్వరూ తీసుకోవడానికి భయపడుతున్న ఆ విషాన్ని చేతిలోకి ఒక నేరేడు పండంత ముద్దగా మార్చి గుటుక్కున మింగి కంఠంలో పెట్టి కిందకి దిగవనివ్వకుండా బయటికి రానివ్వకుండా నిలబెట్టి ఈ ప్రపంచాన్ని కాపాడాడు ఆయన. అంత విషం నేరేడు పండంత ముద్దగా మార్చేటండి ఆయన. జంబూ ఫలము క్రియ, సూక్ష్మ జంబూ ఫలము క్రియ అన్నారు పోతన గారు. అయితే చిన్న జంబూ ఫలం నేరేడు పండుగా మార్చేసేట. అంత చిన్నదిగా మార్చి విషాన్ని మింగాడు. పైగా బయట లోకాలు ఉన్నాయి, ఆయన కడుపులోనూ లోకాలు ఉంటాయి. ఇవి బాహ్యలోకాలు, కడుపులో ఉన్నవి అంతర్లోకాలు. లోకాలు లేక ప్రాణులు లేకుండా ఉన్న స్థలం ఒక్క శివుడి కంఠమే. అందుకే కంఠంలో ఎవరూ లేరు గనక, ఇక్కడ లోకాలు లేవు గనక ఈ విషం ఇక్కడే పెడతాను. ఒకవేళ ఈ విషం కడుపులోకి వెడితే నా కడుపులో ఉన్న లోకాలు నాశనం అవుతాయి, బయట ఉంటే ఈ బాహ్య లోకాలు నాశనం అవుతాయి అని కంఠంలో విషం నిలబెట్టాడు. మీ ఎవరైనా పొద్దున కాఫీ తాగేవాడు చేయొత్తండి ఒకసారి. మంచివాళ్ళు నిజం చెప్పారు, తాగలేదని అబద్ధం ఆడకుండా. కాఫీ తాగేటప్పుడు గుటకేసి గొంతుకులో పెట్టండి చూస్తాను. కిందకి దిక్కకుండా పైకి రాకుండా కంఠంలో కాఫీ ఎవడన్నా నిలబెడతాడా? బోడి కాఫీ కూడా ఒక 10 నిమిషాలు కాదు, ఒక సెకండ్ కూడా గొంతులో పెట్టలేమే. గొంతుకులోకి వెళ్ళిందంటే కిందకి దిగాలి లేదా బయటికి రావాలి. అటువంటిది ఆనాడు మింగిన విషాన్ని కిందకి పోకుండా పైకి పోకుండా కంఠంలో నిలబెట్టగలిగిన ఏకైక పరబ్రహ్మ ఒక్క ఈశ్వరుడు తప్ప మరెవడున్నాడు? తెల్లగా ఉండే శివుడి కంఠం దానివల్ల నీలమైపోయిందట. కంఠంలోకి ఆ విషం వెళ్ళగానే కంఠం అంతా నల్లబడిపోయింది. అప్పటి నుంచి ఇదంతా తెలుపు, ఇదొక్కటి నీలం. అందుకే నీలకంఠుడని బిరుదొచ్చి అది కూడా ఆయనకు ఒక ఆభరణం అయినట్టు అయ్యిందనమాట. మహాత్ములు మంచి పని చేస్తే అదొక ఆభరణం అవుతుంది. అటువంటి వాడు ఆ ఈశ్వరుడంటే. గౌరవం కోరుకోడు, రాగం లేదు, ద్వేషం లేదు. పోని ఆయన కోసం కఠోర తపస్సు చేయక్కర్లా, పిడికెడు బూడిద ఒంటికి రాసుకున్నంత మాత్రం చేతే సంతోషిస్తాడు. ఒక్క బిల్వదళం వేస్తే సంతోషిస్తాడు, ఇన్ని నీళ్లు పోస్తే సంతోషిస్తాడు ఆయన. ఎన్నోసార్లు చెప్పానుగా మీకు రాజశేఖర చరిత్రలో పద్యం, ఎంత అందమైన పద్యం అది. నీలకంఠుని శరముపై నీళ్లు జల్లి పత్తిరి సుమంత యవ్వాడు పారవైచు కామధేనువు వానిల్టి గాడి పసరము అల్లసురశాఖీ వానింటి మొల్ల చెట్టు. నీలకంఠుడి శిరస్సు మీద ఇన్ని నీళ్లు తల్లితే దగ్గరికి వెళ్ళలేక దూరం నుంచే తొలుతున్నారుగా. చూసరికి ఇక్కడ కాశీలో చెంబులతో నీళ్లు తల్లేస్తున్నారు, మన మీద పడుతున్నాయి అవి. ఆ మాత్రం నీళ్లు తల్లితే ఓహో దగ్గరికి రాలేకపోయావా, మహన్యాసం చదవలేకపోయావా, అభిషేకం చేయలేకపోయావా, పర్వాలేదులే ఈ నీళ్లే నాకు మహాభిషేకం అని పొంగిపోయి ఏం చేస్తాట, కామధేనువుని వాడు దొడ్లో పశువు కట్టినట్టు కట్టేస్తాడు. కామధేనువు మీ ఇంట్లో ఉంటే దొడ్లో ఉంటే దాని దగ్గరికి వెళ్ళి మీరు ఏది అడిగితే అది ఇస్తుంది. కామధేనువుని అడిగితే ఉప్మా అంటే ఉప్మా ఇస్తుంది, ఉప్మాలో కొంచెం నూనె ఎక్కువైందంటే నూనె తక్కువ చేస్తుంది, జీడిపప్పు అంటే వేస్తుంది, పుణుకంటే పుణుకు వణుకంటే వణుకు ఇస్తుంది. హఠాత్తుగా తాడేపల్లిగూడెం నుంచి తణుకు లేదా తణుకు నుంచి తాడేపల్లిగూడెం మకా మార్చాలంటే అలా మకా మార్చడానికి కావాల్సిన డబ్బులు ఇస్తుంది, ఏది అడిగినా అది ఇస్తుందండి. అలా కామధేనువులో కోరికలు తీరుస్తాట ఏది ఇన్ని నీళ్లు తల్లితే. ఇక ఒక్క పత్రి విసిరితే దూరం నుంచి ఆయన మీద దగ్గరికి వెళ్ళి లేకపోయినా కల్పవృక్షం దొడ్లో నాటేస్తాడు ఆయన. ఇచ్చేది ఆకు, కానీ ఆకులతో పళ్ళతో ఉన్న కల్పవృక్షం దొడ్లో నాటుతాడు. పెరట్లో ఏదో మల్లె చెట్టు మొల్ల చెట్టు నాటినట్టుగా. కల్పవృక్షం దొడ్లో ఉంటే ఎంతో లాభం. కల్పవృక్షం కోరిన కోరికలు తీర్చే వృక్షం. దాని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నాకు ఇది కావాలి అంటే టక్కుని ఇచ్చేస్తుంది. రిజర్వేషన్ చేయించుకున్నాను, ప్రస్తుతం అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది, కన్ఫర్మ్ అవ్వాలంటే గ్యారంటీగా కన్ఫర్మ్ అయిపోతుంది. అంత గొప్పది అది. అందుకే చెన్నైసూరి గారు శ్రీలతకుం ప్రాకయి వృషశైలంబున నిలసి అన్నాడు ఆయన. వృషశైలం మీద అంటే వెంకటాద్రి మీద
ఒక కల్పవృక్షం ఉందిట. ఆ కల్పవృక్షం పేరు వెంకటేశ్వరుట్ట. ఈ కల్పవృక్షానికి ఒక తీగ చుట్టుకుందిట. ఆవిడ శ్రీ అని పిలువబడే లత. శ్రీలత అంటే లక్ష్మి అనే ఆవిడ ఒక తీగ అయిందనమాట. సాధారణంగా చెట్లకి ఏం చుట్టుకుంటాయి? తీగలు చుట్టుకుంటాయి. కానీ అక్కడ చుట్టుకున్నది మామూలు తీగ కాదు, ఉత్తిలత కాదు, శ్రీలత, లక్ష్మి అనే తీగ చుట్టుకుందిట. ఆయనేమో కల్పవృక్షం. ఆ కల్పవృక్షం దగ్గర లక్ష్మీదేవి ఉంది. అదేం చేస్తుందిట? భక్తులను ఏమడిగితే అది ఇచ్చి అనుగ్రహిస్తుందిట, ముక్తిని కూడా ఇస్తుందిట. అటువంటి కల్పసాలము కొలుతున్నంటాడు ఆయన. కల్పవృక్షాన్ని కొలుస్తానంటే బాల వ్యాకరణంలో ప్రారంభంలో ప్రార్థనలో రాశాడు. ఎంత అద్భుతంగా రాశాడు చూడండి ఆయన. అదిగో అటువంటి కల్పవృక్షం లాంటి వాడైపోతాడు మహానుభావుడు ఈశ్వరుడు. ఆయనకి నమస్కారం. ఆయనని గురించి నువ్వు ఎంత చెప్పినా వినను అంటే అంతతో వదులుతాడు ఆయన. ఇంత విని మళ్ళీ రెచ్చగొట్టాడు ఆయన. ఈ సంభాషణ వినాలి. విన్నాక పెళ్లి కుదిరాక ఎవడన్నా చెబితే మధ్యలో అందుకే క్యాన్సిల్ చేసుకోకూడదు. ఎవరో ఏదో చెప్పారండి క్యాన్సిల్ అని రాయకూడదు. ఇప్పుడేమో పెళ్ళిళ్ళు కుదురుతున్నాయండోయ్, 2 రోజులు పోయాక ఎవడో ఏదో చెబుతాడు క్యాన్సిల్ చేసుకుంటారు. పీటల దాకా వెళ్ళి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సాధ్యమైనంత వరకు చెప్పుడు మాటలు వినకూడదు. అందుకే విక విక నవ్వి అక్కపట విప్రుడు, విక విక నవ్వి అక్కపట విప్ర కుమారుడు మేలు లెస్సవానికి నయి రాగబంధము నిల్పెమదింతరళాయతాక్షి మీ సఖియ వివాహ వేళ పురశాసను పాణి పరిగ్రహింపుచో మొకమున బుస్సుమంచు అహిమృగ్గిన ఎట్లు భయంబు చెందునో. పక్కపక్కన వేడాయన. అమ్మాయి పెద్ద పండితురాల్లా భలే వాదోపాదాలు చేసావన్నాడు. జయా విజయలకేసి తిరిగి ఇప్పుడు ఆవిడకేసి తిరగల. ఈ జయ విజయలకేసి తిరిగి ఆహా మీ చెలికత్తే గొప్పవాణ్ణి మనస్సులో పెట్టుకున్నది. ప్రేమ ఎంత పిచ్చిది గుడ్డిది అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ పార్వతి అమాయకురాలు కాకపోతే ఆ ఈశ్వరుణ్ణి ప్రేమించిందా? ఆయన భర్త కావాలని ఇంత కఠోర దీక్షతో తపస్సుని సమాచరిస్తోందా? ఎంత వెర్రిది. రేపొద్దున వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది. అప్పుడు పాణిగ్రహణం చేస్తారు. చెయ్యి పట్టుకుంటే అది పాణిగ్రహణం. పార్వతి చెయ్యి ఆయన పుచ్చుకోవాలి. ఆ సమయంలో చెయ్యి పుచ్చుకునేటప్పుడు ఆవిడెదురుగా ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఇలా చెయ్యి చేస్తాడు, ఆవిడ చెయ్యిస్తుంది. ఇంతలో ఆయన మెడలోంచి పాము బుస్సుని వస్తుంది. ఆ బుస్సన్న పాము ఆవిడ మొహం మీదకి వస్తే చెయ్యట్టుకుంటుందా, హడిలు దూరంగా వెళ్ళిపోతుందా? ఎంత భయం. మెడలో పాము వేసుకున్నవాడు చెయ్యట్టుకుంటే ఎంత ఇబ్బంది అండి. రేపు పొద్దున పాము ఏ టైంలో బయటకు వస్తుందో తెలియదు. అది బుస్సు మంది అంటే ఆవిడ ఎంత భయపడుతుందో ఆలోచించు. రాయంచయంచు చీరకు జోకయగుగాక పచ్చియేనికతోలు పచ్చడంబు. ఆవిడేమో మంచి చీర కట్టుకుంది. అది ఎలా ఉంది? రాజహంస యొక్క ఆ కొంగులు ఏకల అన్నట్టుగా అంత అందమైన హంసలా మెరిసిపోతున్నటువంటి బంగారం లాంటి చీర కట్టుకున్నది. అంటే మంచి పట్టు వస్త్రం ధరించింది ఆవిడ. అంత గొప్ప చీర కట్టుకున్న ఆవిడికి ఎవడిప్పుడు జోడి? పచ్చి ఏనికతోలు పచ్చడంబు. ఈయన పైన గజ చర్మం ధరిస్తాడు. పూర్వం గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడిని చంపేశాడు శివుడు. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా చర్మం చీల్చి దాన్ని పైన పద్మాకర్ గారు కండువా కప్పుకున్నట్టుగా ఏదో శాలువా కప్పుకున్నట్టుగా కప్పుకోవాలి. అది ఎప్పుడు పచ్చిగా ఉండాలి, అలా నెత్తురు ఓడుతూ ఉండాలి. కొంతకాలానికి ఏనుగు చర్మం ఏమైపోతుంది? ఎండిపోవాలి కదా. ఎండు చర్మం కాదు. నువ్వు నన్ను అనుగ్రహించినట్టు, నన్ను చంపినట్టు అందరూ గుర్తించాలి కనుక ఎల్లప్పుడూ నెత్తురోడుతూ ఉన్నటువంటి పచ్చి చర్మమే నువ్వు అలా కప్పుకోవాలి అని అడిగితే తథాస్తు అన్నాడు ఆయన. అందుకే శివుడు మనలాంటి వాళ్ళకి నిజరూప దర్శనం ఇస్తే మాత్రం ముందు ఈ నెత్తురు కారుతున్న పచ్చిగా ఉన్న ఏనుగు చర్మాన్నే పైన ఇలా పచ్చడం కప్పుకున్నట్టుగా, శాలువా కప్పుకున్నట్టుగా కప్పుకొని దర్శనమిస్తాడు. సాధారణంగా పెళ్లిలో ఏం చేస్తారో తెలుసుగా మీకు? ఏం చేస్తారు చెప్పండి? కొంగుముడి వేస్తారు. ఇప్పుడు ఆవిడదేమో బంగారం లాంటి చీర, ఈయనదేమిటి? ఏనుగు చర్మం. ఈ రెండు ఒకదానికొకటి ముడి పెడితే ఏం ముడి బాగుంటుంది? అదనమాట ఆ మాట అక్కడ. దానికి జోక యుగాక అంటే అదనమాట. ఈ రెండింటికి ముడి పెడితే ఆ చీరకి ఈ ఏనుగు చర్మానికి ముడియడం ఆ దరిద్రం. అసలు ఈ మధ్యన ముడేద్దామంటే ఎక్కడుంది?
అమ్మాయి గారు చక్కగా ఉందా లేదా అనుకున్నటువంటి పాపం బట్ట వేసుకొచ్చింది. ఇప్పుడు పురోహితుడు వారు ముడి ఎలా వెయ్యాలో తెలియదు, పైన అదేదో అంటారో అది కూడా లేదు, ప్యాంటు షర్టు. చివరికి బాగా ఆలోచించి అమ్మాయి మంచి సలహా ఇచ్చింది. ఏమంటే చొక్కా ఈ మడత పెట్టారు కదా, ఆ మడత లేపుతాను, ఈ చొక్కాకి దానికి కట్టండి. ఆయన చొక్కా వేసుకున్నాడు. ఈ రెండింటికి మధ్యలో ఈయన చాలా తెలివైనవాడు. సూది దారం పట్టుకొచ్చి దీనికి దానికి మధ్యలో సూదితో కుట్టాడు. ఇది నిజంగా జరిగింది. హాస్యం కోసం చేశారు ఆ దంపతులు, మరి ఇంకో దానికోసం చేరేశారు. తర్వాత నేను నవ్వుకున్నాను అనమాట. ఏం చేస్తారు, ఇద్దరు ప్యాంట్ వేసుకు కూర్చున్నారు. ఈయనకి చొక్కాయే, ఇది పైన కండువా కూడా లేదు. అందుకని దానికి దీనికి ఒక సూత్తో ఓ దారం, ఈ దారం పట్టుకొచ్చి ఇలా పెట్టారు. ఈ ఇద్దరిని బయటికి తీసుకురాగానే టక్కన దారం తెగిపోయింది. అక్కడే తెగిపోయింది తాడు. కానీ చక్కగా పూర్వం కొంగుముడు వేసేవారు. ఈ రెండు కొంగుముళ్ళు ఏం సరిపోతాయి. ఇక ఆవిడేమో వక్షస్థలం మీద హరిచందనం పూసుకుంటుంది, ఈయనేమో బూడిద పూసుకుంటాడు. ఈ ఇద్దరికి ఏం సంబంధం కుదురుతుంది. ఆవిడ అరికాళ్ళకి లత్తుక రసం ఉంటుంది. పూర్వం లాక్షారసం రాసేవారు. అది ఎలా ఉన్నానండి, పూర్వం బచ్చలి తీగను ఉండేది, అందులో ఆ కాయలు తీస్తే ఎర్రని రసం వచ్చేది. ఆ రసం చక్కగా చేతులకి కాళ్ళకి రాసుకునేవాళ్ళం. ఓహో, లత్తుక రసం ఇలా ఉంటుందా అనిపించేదనమాట. ఆవిడ కాళ్ళు ఎర్రగా పారాణి పెట్టుకుని చాలా బాగుంటాయి కదా. ఆ కాలిని ఈ కాలిని తొక్కిస్తారు, కాలు తొక్కుతారు కదా. ఈయన కాళ్ళేమో శ్మశానంలో తిరిగి మోటుగా ఉంటాయి. రుద్రభూమిలో తిరిగిన పాదం అది. ఈ కాలు ఆ రుద్రభూమిలోకి అడుగు పెడితే ఏం బాగుంటుంది. ముద్రితం బొగుగాక రుద్రభూమి అండలో ఎంత వ్యంగ్యం. ఇంత బంగారం లాంటి పాదం, లాక్షారసం పూసుకున్న పాదం, కోమలంగా ఉన్న పాదం రేపు శ్మశానంలో ఎలా అడుగు పెడుతుంది ఆయనతో కలిసి. ఆవిడ మెడలో ముత్యాలహారాలు ఉంటాయి. కలిత ముక్త ఫలగ్రైవేయకంబుతో తొలతూగుగా కపిల్జిలువ పేరు. మంచి ముత్యములతో తయారు చేయబడిన గొలుసు ఆవిడ మెడలో ఉంటుంది, ఈయన మెడలో పాము ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి ముడిపడతాయి రేపొద్దున. ఇదేం పెళ్ళి, చిచి నా మాట విను. పెళ్ళయ్యాక శివుడు అంటే నీ కాబోయే భర్త, నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటే కాబోయే భర్త, ప్రస్తుతానికి ఇంకా నీ మనస్సులో ఉన్న భర్త, అతన్ని నువ్వు పెళ్లి చేసుకున్నాక నిన్ను హనీమూన్కి తీసుకెళ్ళేటప్పుడు ముసలెద్దు మీద తీసుకెడతాడు. ఎద్దెక్కి తిరుగుతారు ఇద్దరు పొద్దున్నంతా. నా మాట విను. చక్కని వాహనంలో హాయిగా భార్యాభర్తలు తిరగాలి. పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఇద్దరు అయితే చక్కగా ఫ్లైట్లో వెళ్ళాలి, లేదా ఏసీ ఫస్ట్ క్లాసులో వెళ్ళాలి. అది ఇది కాకపోతే ఏదో బైకు వెనకాతలు ఆవిడ పట్టుకుంటూ ఉంటే మధ్యలో ఈయన మరి బ్రేక్ వేస్తుంటే ఆవిడ మీద పడుతూ ఉంటే అదొక అందం, అదొక ఆనందం. అలా అయినా తిరగాలి తప్ప ఈ ఎద్దెక్కి తిరగడం ఏమిటి. అంధపరంపరం వెడగవై అభవుల్ విని వానితోడి సంబంధము కోరి నిర్భర తపకృశ కోమల దేహ ఎష్టివై బంధవ కోటితోడ బెడబాసిన నీవును నింద్యవౌదు సౌగంధిక బంధురేఖయన కామిని మాటలు వేయునేటికిన్. గుడ్డివాడు ఓ గుడ్డివాడు చేసుకుని ఎక్కడికో వెళ్ళి పడ్డట్టుగా అంధ పరంపర అని ఒక పరంపర ఉన్నది. ఎవడో ఏదో చెప్పాడో దాన్ని అందరూ గుడ్డిగా ఫాలో అయిపోతారన్నమాట. ఎదుగో ఆ బయట ఎక్కడో శివలింగాలు ఇస్తున్నారు అని పొరపాటున నా నోటి నుంచి వచ్చిందంటే పరిగెత్తేస్తారంతా, శివలింగంట. అక్కడ ఏముండదు. అక్కడ ఎవడో ఏదో చెప్పాడు, దాన్ని వింటాడు. దీన్ని మూఢ విశ్వాసం అంటారు, అంధవిశ్వాసం అంటారు. ఎవడో శివుడు గొప్పవాడు అన్నాడు, ఇంకోడెవడో అది గొప్ప అన్నాడు. ఇక అక్కడి నుంచి అందరూ శివుడు వెంటబడ్డారు. నువ్వు కూడా అంధవిశ్వాసంలో పడిపోయి శివుడు గొప్ప అని వెంటబడుతున్నావేమో వెర్రిదానా. ఆ శివుడితో సంబంధం కోరుకొని శరీరం అంతా తపింపచేసి చిక్కిపోయి పాడైపోతున్నావు. అందమైన నీ శరీరం పాడు చేసుకుంటున్నావు. నీ బంధువుల్ని విడిచిపెట్టేశావు. చివరికి నీకు శివుడు లభించడు, సుఖము లభించదు, నీకు అపకీర్తి మిగులుతుంది. ఎలాంటి అపకీర్తి? సౌగంధిక బంధురేఖయన. చవితి నాటి చంద్రుణ్ణి సౌగంధిక బంధురేఖ అంటారు. వినాయక చతుర్థి నాడు చంద్రుడి రేఖను చూస్తే ఏమవుతుంది? నీలాపనిందలు కలుగుతాయి. శివుడి కోసం తపస్సు చేస్తే నీకు కూడా నీలాపనిందలే మిగులుతాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక అందమైన మాట అండి. సౌగంధిక బంధుడు. సౌగంధికము అంటే కలువ పువ్వుల్లో ఒక కలువ. ఈ కలువ పువ్వులు హిమాలయాల్లో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. 1000 రేకులు కలువ పువ్వులు, తెల్లరి కలువ పువ్వులు.
ఈ సౌగంధిక బంధు ఎవరు? ఈ తెల్ల కలువ పువ్వులకి బంధువు చంద్రుడు. ఆయన రేఖ చంద్రరేఖ. చంద్రరేఖ అనడానికి సౌగంధిక బంధురేఖ అని ఎందుకంటారు? అండంలా సౌగంధిక పుష్పములు ఒక్క చవితినాడు మాత్రమే చంద్రుడి రేఖ రాగానే వికసిస్తాయి. అంటే మనకి చెప్పకుండానే చవితి చంద్రుడు అని చెప్పడానికి ఎంత పదాన్ని వాడారు శివపురాణంలో. దాన్ని యథాతథంగా శ్రీనాథుడు వాడుకున్నాడు. కాబట్టి సౌగంధిక బంధురేఖ అంటే చవితి చంద్రుడు అని చెప్పాలి. చతుర్థి నాటి చంద్రుడిని చూస్తే, వినాయక చతుర్థి నాడు భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది? పూజ చేయకుండా నీలాపనిందలు కలుగుతాయి. నువ్వు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ని పెళ్లి చేసుకుంటే అభాండాలు నెత్తిమీద పడతాయి, ఎందుకు పనికి రాకుండా పోతాయి, బంధువులు అందరూ తిడతారు, పోని పెళ్ళయ్యాక సుఖము ఉండదు. నా మాట విను, ఎందుకు వచ్చింది ఈ పెళ్ళి నువ్వును నా అని పరిపరి విధాలుగా చెప్పి, ఆయన పుట్టుకు తెలియదు, ఆయనకి ఎవరున్నారో లేదో తెలియదు, వెర్రివాడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు ఇన్ని మాటలు? ఆయన ఎటువంటి వాడో తెలుసా? వజ్రశిల కోసం వాడబడేటటువంటి కర్ర లాంటివాడు. పూర్వం ఎవడన్నా తప్పు చేస్తే నగరం దగ్గర ఒక కర్ర ఉండేది, ఆ కర్రలో దింపేసేవారు. ఇది కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. బాగా పెద్దగా పెరిగిన మోదుగ చెట్టు కానీ, లేకపోతే మామిడి మొక్క కానీ, చండ్రకర్ర కానీ, ఈ కర్రల్ని చక్కగా దొంగగా నున్నగా తయారు చేసేవారు. ఈ దొంగని నగరం యొక్క నడిబొడ్డులో నాటేవారు. ఆ పైన సన్నగా శూలంలా చెక్కేవారు. వికెట్లను చూస్తూ ఉంటారు కదా మీరు కర్రలో, ఆ కర్రల పైన ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి, శూలాల్లాగా. ఈ కర్రని పాతి ఆ కర్ర పైభాగం అచ్చం శూలంలాగా సన్నగా చిత్రీ పెట్టేవారు. ఇప్పుడు ఆ కర్ర ఎంత ప్రమాదం అంటే చెయ్యిలా పెడితే కసిక్కిని దిగిపోతున్నది. ఎవడన్నా మహాపాపం చేస్తే, పిచ్చి పిచ్చి దొంగతనాలు చేస్తే, ఈ దుర్మార్గుడిని తీసుకెళ్ళి ఈ రెండు కళ్ళు ఆసన స్థానం దగ్గర అలా విడదీసి వాడి మలద్వారం కూడా అందులో అలా దింపేసేవారు. దానికి కొరుత వేయుట, కొర్రు వేయుట, కొరత వేయుట అని పేరు. అదనమాట. ఒరే కొరత వేసారని వారు. ఆ శిక్షలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో దొంగతనాలు లేవు, పిచ్చి పిచ్చి పనులు చేసేవారు కాదు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వేసి పారేసేవారు. అక్కడ మాండవ్యుడిని అలా కొరత వేశారు. రెండు కాళ్ళు అలా పెట్టి అందులో దిగిపోతే ఇది సరిగ్గా బొడ్డు వరకు ఆ మలద్వారం కూడా దింపి దాని మీద వదిలేస్తే ఆడలా కొట్టుకు తెచ్చేవాడు అనమాట. ఈ శిక్షలు వేస్తే ఇన్నేసి కోట్లు రాజకీయ నాయకులు ఎవడన్నా కొట్టేస్తాడా? అవి లేక వాళ్ళకి భోజనం పెట్టి బెయిల్ ఇచ్చి జైల్లోంచి పంపుతూ ఉంటే ఇలా పాపాలు చేస్తారు. ఆ రోజుల్లో అంత కఠోర శిక్షలు ఉండేవిట. అక్కడ మాత్రం శిక్షల దగ్గర ఏ మాత్రం నావాడు పరాయివాడు అనే భేదం లేకుండా వేసి పారేసేవాడు. అలా పాపాత్ముల్ని చంపడానికి పనికొచ్చే కొర్రుందే, అది యజ్ఞస్తంభానికి వాడకూడదు. యజ్ఞంలో యోపస్తంభం అని ఒకటి నాటుతారు, ఆ యోపస్తంభానికి వాడరు. ఆ కర్ర ఇతరులను పాపాత్ములు చంపడానికి ఉపయోగపడుతుంది. అసలు శివుడు ఎంత మాట నేసాడు అనిపిస్తుంది నాకు. చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది అనమాట. ఆయనే అన్న అలా చంపడానికి పనికొచ్చే కొర్రు యోపస్తంభానికి ఎలా పనికిరాదో శివుడు నీకు పనికిరాడు అన్నాడు ఆయన. వద్యు దివ్యంగపాతిన వాడి కొర్రు యోప సత్క్రియ కర్హమయ్యున్నే చెప్పుమా. ఆయన కాబట్టి ఆయన తిట్టుకున్నాడులేండి. మనం చూస్తూ చూస్తూ అవన్నీ చాలా గొప్ప మాటలే కాదని అనం, అయినా కూడా శివనింద ఆ మాట వరసకు కూడా చేయలేము, అలా చేశాడు ఆయన. దాంతో మండిపోయింది పార్వతీదేవికి. ఇందాక నుంచి చూస్తున్నాను నీ దుంపతేక నువ్వు ఎవడోరా శుభ్రంగా శివుడి కోసం తపస్సు చేసుకుంటూ ఉంటే శివుడికి వద్దు, శివుడి విడిచిపెట్టంటావా? వీడింకేదో మాట్లాడబోతున్నాడు ఈ దుర్మార్గుడు. జయ విజయ రండి ఇక్కడికి, చాలు వివాదముల్ పదియు. ఎందుకు శివుడి కోసం ఇన్ని పిచ్చి పిచ్చి వివాదాలు చేస్తున్నావు? ఇటువంటి వివాదాలు చేసే నాస్తికవాదం చేసేవాడితో 2 నిమిషములు మాట్లాడితే కూడా పాపం వస్తుందిట. నాస్తికవాదం చేసేవాడితో స్నేహం చేయకూడదు. నారద పురాణంలో నాస్తిక్యం నాభివాదయేత్, వేదములకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి నమస్కారం చేయకూడదు. నమస్కారం చేస్తే యమలోకంలో మన చేతులు నరికేస్తారు. కాబట్టి వేదాలు లేవు అనేటటువంటి దుర్మార్గులు ఉంటారే, కొంత గోంగూర కట్ట బాబుగాళ్ళు తయారయ్యారు దరిద్రులంతా. ఎప్పుడు గ్రహణం వస్తే వీళ్ళే ఈ దరిద్రులంతా కలిసి ఓ మూటగా తయారయ్యారు. ఇటువంటి వాళ్ళు కనపడితే చూస్తే వెంటనే శవాన్ని ముట్టుకున్నవాడు స్నానం చేసినట్టుగా స్నానం చేయాలి, వాళ్ళకి నమస్కరించకూడదు, మహాపాపాలను వాటి ఇది దరిద్ర బ్యాచ్ అంతా తయారవుతుంది అనమాట. మనకి ఈ భ్రష్టత్వం కొంత తగ్గింది ఇప్పుడిప్పుడే. ఇంకా కొంతమంది పాత బ్యాచ్ వాళ్ళు మిగిలేరు. వాళ్ళు వేదాలకు వ్యతిరేకంగా, పురాణములకు వ్యతిరేకంగా, విప్రులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా నాస్తికులు. ఇటువంటి వాళ్ళకి నమస్కారమే చేయకూడదు. ఇక మాట్లాడితే ఇంకా పాపం.
వీడిందాక నుంచి శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే వేద విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ శంభుణ్ణి గురించి వీడు మాట్లాడుతున్న మాటలు ఇక నేను వినలేను, మెడబట్టి బయటికి గంటండి అంది ఆవిడ. నేను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు వీడిని, మీరు చెలికెత్తులు గనక మెడబట్టుకు గంటండి. మెడపట్టుకు నూకుండు అన్నది, తెలుగులో పదం నూకుడు అని ఓ మాట శ్రీనాథుడు రాశాడు. పట్మని మెడమే చేసో తోపు దూసేయండి అవతలకి, గంటేయండి అంతే అనగానే జయ విజయ కదిలారు. పార్వతీదేవి చెలికెత్తలు సామాన్యురాళ్ళు కాదండోయ్. ఆ రోజుల్లో వాళ్ళు లేడీ కానిస్టేబుల్స్, మిలిటరీస్, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఫుట్బాల్ ఆడేశారు రావణాసురుండే వాళ్ళు ఒకసారి. అంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు. నిజంగా జగదంబ దగ్గర ఉన్న పరివార దేవతలకు ఆగ్రహం కలిగితే జలం పిబామహ, ఈ మొత్తం లోకంలో ఉన్న నీరంతా తాగేస్తాం, అందరినీ తినేస్తాం, భస్మం చేస్తాం అంటారట. మణిద్వీపంలో చెప్పాను మీకు ఆ విషయం. అమ్మవారి దగ్గర దేవతలు ఉంటారు, వాళ్ళు చీటికి వాటికి తమ శక్తిని విజృంభించి ప్రదర్శిస్తారు. సప్త సముద్రాలు తాగేయమా, జనాన్ని మింగేయమా, లోకాలన్నిటినీ పిండి పిండి చేసేయమా, అప్పడాలు చేయమా అంటూ ఉంటే అమ్మవారు నవ్వి, మీకు ఈ శక్తులు ఇచ్చింది లోకాలని నాశనం చేయడానికి కాదు, లోకాలను బాగు చేయడానికి. కాబట్టి శాంతంగా ఈ గదుల్లో కూర్చోండి అని ఆ గదుల్లో కూర్చోబెట్టి తలుపేస్తుంది ఆవిడ. అందుకని ఆ దేవతలు మన దగ్గరికి రావడంలా. ప్రపంచ ప్రళయకాలంలో ఆ దేవతలను అప్పుడు ఆవిడ పంపుతుందిట. ఇక వాళ్ళు వచ్చి ఢామ్ ఢీమ్ అని నృత్యం చేస్తారు ఈ భూమి మీద. దాంతో భూమి అంతా అప్పడం అయిపోతుంది అనమాట. సమస్త లోకాలు అప్పుడు వాళ్ళు నాశనం చేస్తారు. అంత శక్తులు అమ్మవారి దగ్గర ఉన్నాయి. జయ విజయ అలాంటి శక్తులు అన్నమాట. వాళ్ళని తొయ్యమండి, తొయ్యండి, వీడు బయటికి తొయ్యండి, మెడట్టుకు తొయ్యండి అనగానే వాళ్ళు కదలగానే ఈశ్వరుడు లేనిపోరు సత్కారం దొరుకుతుందని అర్థమైపోయింది దానికి. ఒక్క క్షణం కనుక నేను జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు లేని సత్కారం దొరుకుతుంది అనుకున్నాడు ఆయన. ఏదో దండేస్తే బాగుంటుంది, కైదండ వేస్తే పార్వతి బాగుంటుంది, కానీ మెడబట్టుకి తోసేస్తే అదే సత్కారం అనుకుని ఆ సత్కారం చేయించుకోవటానికి ఇష్టపడక, అంటే మెడబట్టి గెంటబడడం ఇష్టం లేక టక్కర శివుడిగా మారిపోయాడు ఆయన. ఆ క్షణమే తన రూపం విడిచిపెట్టేశాడు ఆయన. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? సాక్షాత్కారము చెంది నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమన్ వీక్షించన్ తరళాక్షియున్ మనమునన్ వ్రేడా ప్రమోద క్షమా దాక్షిణ్యంబులు సందడింప నిలిచెన్ తత్సన్నిధానంబునన్. టక్కన సాక్షాత్కరించాడు ఈశ్వరుడు. అప్పుడు ఆయన గిరీశానుడు. ఎప్పుడూ కొండ మీద పడుకునే మహానుభావుడు శయనించేవాడు ఆయన. ఇప్పుడు మాత్రం శయనించకుండా లేచి నిలబడ్డాడు. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు ఆయన. ఆవిడెవరు? ఆయనేమో గిరీశానుడు, ఈవిడ ధాత్రీధరాధ్యక్షాపత్యమట. ధాత్రీధరము అంటే కొండ. ఈ కొండలందరికీ అధ్యక్షుడు మహారాజు ఎవరు? హిమవంతుడు. కాబట్టి ధాత్రీధరాధ్యక్షుడు అంటే హిమవంతుడు. అపత్యము అంటే సంతానం, హిమవంతుని సంతానం. పార్వతి అనడానికి ఇంత మాట మాట్లాడాడు ఆయన. హిమవంతుని కూతురు పార్వతి. కానీ ఇంత మాట ఎందుకు అన్నాడో తెలుసా? పర్వతరాజు కఠోర దీక్ష కలిగినవాడు. ఆవిడ కూడా అంత దీక్షతో శివుడి కోసం తపస్సు చేసింది కాబట్టే ఆ గిరి మీద పడుకునే ఆయన్ని దర్శనం చేసుకోగలిగింది అన్నమాట. పార్వతి దగ్గరకు వచ్చి ప్రేమగా చూశాట. ప్రేమతో చూశాడు, మంచి ప్రేమతో చూశాడు, మళ్ళీ గాఢమైన అనురాగంతో చూశాడు, నిర్భర ప్రేమతో చూశాడు. అప్పటిదాకా శివుడే గొప్పవాడని వాదించిందా? అద్భుతంగా ప్రసంగించిందా? శివుడు భర్త అవ్వాలన్నదా? కానీ తీరా శివుడి కింద వచ్చి అలా ప్రేమగా చూడగానే పురుష్ అని తల వంచుకొని సిగ్గుపడిపోయిందిట. అదే విచిత్రం అండి. జగదంబే కానీ తీరా పెళ్లికి ముందు భర్తగారు కనబడగానే, కాబోయే భర్త కనబడగానే టక్కన తలకాయ వంచుకుందిట. వ్రేడా అంటే సిగ్గనమాట. ఆవిడలో ఏకకాలంలో ఆయన చూడటంతో, అందులో దగ్గరకు వచ్చి చూడటంతో ముందు సిగ్గు వచ్చిందనమాట. పూర్వం పెళ్లి చూపులు ఉండేవి. ఆ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుళ్ళు సిగ్గు అనే ఒక పదార్థాన్ని ప్రదర్శించేవారు. అలా
ఆ పెళ్లి కూతురు కూర్చోబెట్టేవారు. లేదా కొన్ని చోట్ల ఏంటంటే పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు అనమాట. రాగానే దిక్కుమాలాడికి ఓ రవ్వ లడ్డో ఇంకేదో బొమ్మ లడ్డో అవి పకోడీలో పెట్టేవారు. ఈ వచ్చేలోపు వీడు శుభ్రంగా సగం పళ్ళని లాగేసేవాడు. పూర్వం తినేవారు. ఇప్పుడు పెళ్లి కొడుకులు కొంచెం సుకుమారం నేర్చి అప్పుడు తింటలేదు, బయటికి వెళ్ళాక వేరే తినేస్తున్నారు. కానీ పర్వాలేదులేండి అండం మొదలెట్టారు. అసలు పెళ్లి చూపులు ఎక్కడ ఏడిసాయి? పెళ్లికి ముందు అన్నీ అయ్యాక తర్వాత ఏదో పెళ్ళి. కాబట్టి ఆ రోజుల్లో ఆ పెళ్లి చూపులు ఎంత ముచ్చటగా ఉండేదోనండి. చాలామందిని చూశాను అనమాట. వీడు కూర్చున్న తర్వాత ఆ అమ్మాయిని తీసుకొస్తారు. ఆ అమ్మాయి రావడంతో తల ఎత్తకుండా చూసేది. ఇప్పుడు తల ఉంచుకుందిలేండి, తర్వాత వీడే తలకే ఉంచుకుంటాడని ఆవిడికి తెలుసు. అందుకని అలా చూసేది. ఆ చూపులు ఆ అందాలు లేవు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి రావమ్మా అనేవారు. ఈ మధ్యలో ఈ ముసలాళ్ళు వస్తారుగా పక్కవాళ్ళు, అమ్మాయి నీ పేరేమిటి? పేరు తెలుసుకోకుండా వచ్చారా? నా పేరా అండి కంచి కామాక్షి అండి అని ఇవిడు చెప్పడం. కంఠం కూడా భలే ఉంది. ఏమైనా చదువుకున్నావా? ఆ అమ్మాయి ఏం చదువుకుందో పెళ్ళికి ముందు అన్నీ తెలిసినా. ఏమిటో పిచ్చి ప్రశ్న. ఆ చదువు చెప్పాక పాట ఏమైనా వచ్చా? తెలుసునండి. నల్లనయ్యా, వాడు నల్లగా ఉన్నాడు పెళ్లి కొడుకు. ఆవిడ సరిగ్గా అదే పాట పాడింది. నల్లనయ్యా నిన్ను చూడని కన్నులు ఉండునా అని పాడింది. సరే, దాంతో వాడు తెల్లబోయాడు. లోపలికి వెళ్ళాక ఇక అక్కడి నుంచి అనమాట కట్నం. వాడు 50, వీళ్ళు 20, ఆ తర్వాత వాడు 40, వీళ్ళు 30, చివరికి 35, 40 దగ్గర సెటిల్మెంటు. మధ్యలో ఆడబడుచు లేకపోతే లేని ఆడబడుచులు ఎక్కడి నుంచో. ఆడబడుచు లేకపోతే ఏంటంటే కజిన్స్ ఉంటారు కదండి, అండం, అత్తగారి లాంఛనాలు. ఇవన్నీ అయ్యాక ఈ పెళ్ళి ఎప్పుడో ముహూర్తం పెట్టేలోపు ఈ లోపు అసలు ఉత్తరాలు రాసుకునేవారు కూడా కదండి, ఫోన్లు కూడా ఉండేవి కాదు. ఈ అమ్మాయి లోపలికి పంపేసేవారు అయిపోయాక. అప్పుడు అమ్మాయి పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదు, ఎలా ఉంటాడంటో బావగారు అని చెల్లెలనో తమ్ముడినో ఇంకొకరినో అడగడం. ఆ తలుపు చాటు నుంచి ఇలా చూడడం, భలే ఉన్నాడండి ఈయన. అప్పుడు కళ్ళజోడు లేదు కదా, కళ్ళజోడు లేదు, మంచి ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, అది వేసుకున్నాడు అనుకునేవారు. ఆ తంతంతా పోయింది. ఇప్పుడు తను కూడా లేదు, తప్ప తంతులు లేవు, తంతానని. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఈ ఘట్టం విన్నప్పుడల్లా పార్వతీదేవి అంత జగన్మాత కూడా తీరా పరమాత్ముడి దగ్గరకు వచ్చి చూడగానే, ప్రేమతో చూడగానే విరేడా అంటే సిగ్గు కలిగిందిట. ముందు సిగ్గుపడిపోయింది, తల వంచుకున్నది. లోపలేమో ప్రమోదం, ఆనందం కలుగుతోంది, మంచి ఆనందము కలుగుతుంది. అమ్మాయ్య నా శివుడు వచ్చాడురా, సిగ్గుతో పాటు ఆనందము కలిగింది. కానీ ఆ సమయంలోనే క్షమా, ఓర్పు కూడా ఉందిటండోయ్. ఓర్పు అంటే ఏమిటో తెలుసుగా మీకు? ఇక్కడ శివుడు అంటే ఆవిడికి ఇష్టం, ఆయన వచ్చాడు. ఇదే సామాన్య స్త్రీ అయితే వచ్చారా అని కౌగిలించుకోవడమో లేకపోతే చెయ్యి పట్టుకోవడమో ఏదో ఒకటి చెయ్యాలి. అక్కడ మాత్రం ఏ మాత్రం బెసకలేదు, మీద పడలేదు, కనీసం ఆయన్ని పూర్తిగా చూడలేదు, చెయ్యి కూడా ముట్టుకోలేదు. అంత నిగ్రహం కలిగిందని అర్థం అన్నమాట అక్కడ క్షమ అంటే. పెళ్ళయ్యేదాకా నేను ముట్టుకోను, నా భర్త నువ్వే, కానీ ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నగారి దగ్గరికి రావాలి, ఆయన నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి, అప్పటిదాకా మాత్రం ముట్టుకోను. అలా ఓర్పు ఎవరు వహించగలుగుతారండి? ఎంత కష్టం అది. ఓ పక్కన సిగ్గా, ఆనందమా, అయినా ఏమాత్రం మనస్సులో ఆ ప్రేమని ప్రదర్శించక మీద పడలేదన్నమాట. ముట్టుకోకుండా ఓర్పు వహించింది, దాక్షిణ్యం, దక్షత ప్రదర్శించింది, నిగ్రహాన్ని కూడా ప్రదర్శించింది. ఇన్ని ప్రదర్శించి ఆయన దగ్గర నిలబడిందట. ఆయన సన్నిధానంలో నిలబడగానే, ఏమిటి పార్వతి ఇంత ప్రేమగా ఉన్నావు ఎప్పటిదాకా? ఇందాక చూసావు, ఇప్పుడు తలెత్తి చూడమే, నన్ను నీ చేతితో ఆనంద పెట్టమే, చేతిని నాకు ఇవ్వమే అని అడిగాడు ఆయన. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? మహాత్మా, నీవే జన్మజన్మలకి నాకు భర్తవి, నీవు లేదే నేను ఉండను. అయినా నేను కులస్త్రీని, నీవిప్పుడు నా తండ్రి దగ్గరికి దూతల్ని పంపాలి, మీ అమ్మాయి నాకేమని నువ్వు అడగాలి, ఆయన ముహూర్తం పెట్టించాలి, మనస్ఫూర్తిగా మా అమ్మ నాన్న నన్ను భార్యాభర్తలు చెయ్యాలి, నన్ను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలి. అప్పటిదాకా నేను మాత్రం నీ దగ్గరికి రాను, ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. సర్వచేతులు వెళ్ళిపోదాం వల్ల రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనలేదు ఆవిడ. అదన్నమాట, అంత సంప్రదాయం ఉండేది ఆ కాలంలో. పూర్వపు నియమం ఏమిటంటే, మగవాళ్లే అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళాలి. అమ్మాయిలు వెతుక్కోవడం కదా కర్మ మ్యాట్రిమోనియల్లో. ఇప్పుడు మళ్ళీ ఆ కాలం వస్తుందని విన్నాను, వస్తే బాగుండు. మళ్ళీని ఏమొస్తుందో తెలియదు, కానీ ఎప్పటికీ ఆడపిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. దిక్కుమాల మగాళ్ళు ఎప్పుడు పీడిస్తున్నారు అని అనకపోతే మళ్ళీ ఆడవాళ్ళతో చాలా ఇబ్బంది. సరే, ఏది ఏమైనాను భర్త గారు ఏం చేయాలన్నమాట, కబురు పెట్టాలి, ఏమండి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి. అదే కాశీయాత్ర అంటే. ఇప్పుడు కాశీయాత్రకి నామకే వస్తే తయారైంది, కానీ ఒక కర్ర ఇచ్చి పంపేవారు, నిజంగానే దూతలు ఇచ్చి పంపేవారు.
మీ అమ్మాయి బాగుందిట, చదువుకుందిట, సంప్రదాయం కలిగిందిట, 7 తరాలు అటు 7 తరాలు ఇటు అన్నీ చూసేవారన్నమాట. ఆ వంశంలో పిసినిగొట్టాళ్ళు ఉన్నారా, ఆ వంశంలో నత్తివాళ్ళు ఉన్నారా, ఆ వంశంలో భక్తి లేని నాస్తికులు ఉన్నారా, ఆ వంశంలో క్రూరత్వం ఉన్నదా, ఇవన్నీ పరిశోధించి ఆ వంశాన్ని బట్టి అమ్మాయిని చేసుకునేవారు అన్నమాట. అబ్బాయిని కూడా అలాగే చూసేవారు. ఈ అబ్బాయిలో ఏమైనా తేడాలు ఉన్నాయా, అయ్యా తేడా వస్తే అసలు పిల్లనిచ్చేవారు కాదు. అంత జాగ్రత్తగా 2 వైపులో చూసుకునేవారు. అంటే మా అమ్మాయి ఇది, మా అమ్మాయి ఇదని రామాయణంలో ఎంత చెప్పారు. రాముడి గురించి చెప్పారు, సీత గురించి చెప్పారు, వాళ్ళ గొప్పతనాలు చెప్పారు. ఇప్పుడు గొప్పతనం అంటే అమ్మాయి ఏం చదివింది, అబ్బాయి ఏం చదివాడు, వాడు ఏ దేశంలో ఉద్యోగం, ప్యాకేజ్ ఎంత, లీకేజ్ ఎంత, మాకేజ్ ఎంత, మెడలో ఎంత పెట్టాలి. అమ్మాయి ముందే చెప్పేస్తుంది, పెళ్ళాక అత్తామామలు వస్తే ఒప్పుకోను, లేదా ఈయన ముందే చెప్తాడు వాళ్ళకి ఇస్తానంటే ఒప్పుకోను. అలాగే వాళ్ళు తగులడ్డారు. రావడంతో ఎంత గొప్పైనా అమెరికాలో డాక్టర్గా ఉన్న ఒక ఆవిడని అత్తగారు పెట్టిందండి బాధ. నిజంగా ఆవిడ డాక్టర్ అయ్యుండి అనుభవించింది, నేను చూశాను చెప్తున్నాను నేను. ఇదా చేయవలసింది. పురాణం ఏదో చదివేసుకోవడం కాదు. శివుడు పార్వతిని ఎత్తివే చెయ్య బెల్లం పెట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కాదు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఒకరి కోసం ఒకరంతా తప్పించారు, సంప్రదాయం విడిచిపెట్టలేదు. సంప్రదాయమే, ప్రేమే. ఇద్దరూ ఒకరి కోసమే ఒకరు పుట్టారు, ఒకరి కోసమే ఒకరు జీవించారు. యావత్ జీవితం అలా ఉండాలన్నమాట. అందువల్ల ఆవిడ, స్వామి నేను నీ భార్యనే, కానీ నీవు హిమవంతుడి దగ్గరికి వెళ్ళు, ముహూర్తం పెట్టించు, శాస్త్ర ప్రకారంగా వివాహం చేసుకోనగానే తథాస్తు అన్నాడు ఆయన. టక్కనక్కడ మాయమైపోయాడు. వెంటనే పార్వతీదేవి ఇంటికి వచ్చేసింది. తపస్సు ఫలించిందిగా. తపము ఫలించిన శుభవేళ చెదరగనేలా ప్రియురాలా అని ఆయన పాడుకుంటూ వెళ్ళిపోతే ఈవిడ కూడా తపస్సు ఫలించిందనే ఆనందంతో ఇంటికి వచ్చింది. తండ్రి గారికి ఈ విషయం చెప్పింది. ఆయన బ్రహ్మానంద భరితుడైపోయాట. అమ్మయ్యా, నా కుమార్తె మొత్తం మీద సాధించింది అనుకుని రావడంతో నారదుడిని పిలిపించారండోయ్. ఎందుకు పిలిపించారు? ఇన్నాళ్ళు ఆవిడికి నారదుడు ఒక దీక్ష ఇచ్చాడు, జటాజోట ధారణ, నారవస్త్ర ధారణ. ఈ దీక్ష అంతా తీసేయాలి ఇప్పుడు. అందుకని 32 కోట్ల నద జలాలు తెప్పించారు. అందులో రకరకాల సుగంధ ద్రవ్యాలు కలిపారు. వాటిల్లో మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మిరియములు కూడా అట, మరీచిక అని సంస్కృతంలో అంటారు, అదే మిరియం అన్నమాట. మిరియాలు కూడా కలిపారట రసాల్లో. అంటే ఇవన్నీ జలుబు చేయకుండా చేస్తాయి. కాస్త మిరియాలు నెత్తి మీద వేసుకుని స్నానం చేస్తే మధ్యలో పారాయణ చేస్తున్నప్పుడు స్టేజీ మీద హచ్చి అని 6 తుమ్ములు రావు మరి. అందుకని పూర్వం ఆ పని చేసేవారు అన్నమాట. అందులో మంచి సుగంధ ద్రవ్యాలు కలిపారు. ఇవన్నీ కలిపిన నీరు పట్టుకొచ్చారు. అమ్మవారిని పీట మీద కూర్చోబెట్టారు, అద్భుతమైన పీట మీద. జటాజోటాలు ఇప్పి నెత్తి మీద ఈ నీళ్ళన్నీ వేదమంత్రములు చదువుతూ నారదుడు పోశాడు. ఆ నీళ్లు తడిశాక అప్పుడు ఆవిడ తీసుకెళ్ళి స్నానాగారంలో స్నానం చేయించారు. విశోధిత జడలన్నీ ఇప్పారు. అట్టకట్టేసేగా జడలు, వాటిని ఇప్పి చక్కగా మళ్ళీ జడ వేశారు. పెళ్ళికి ముందు 3 జడలు వేసేవారట, అందుకే త్రిజట. పెళ్ళికి ముందు ఎప్పుడు 3 జడలు, పెళ్ళయ్యాక 2 జడలు. భర్తకు దూరంగా ఉంటే 1 జడ, జుట్టు అంటూ ఉంటే. అది ఆ కాలంలో నియమం. మీకు అనుమానం రాకుండా ఉండడానికే సుందరకాండలో శ్లోకం చూడండి. హనుమంతుడు చూసినప్పుడు సీత ఎలా ఉంది? ఏకవేణి, ఒక్కే జడ వేసుకున్నది. ఏకవేణి అన్నారు కానీ ద్వివేణి అనలేదు, త్రివేణి అనలేదు. ధరా శయ్య, నేల మీదే పరుకున్నది. శయ్య పరుపు, ధర భూమి అన్నారు. ఎందుకు ఏకవేణి అని ప్రత్యేకంగా ఇక్కడ రాశాడు సుందరకాండలో అని నన్ను చాలామంది ధర్మ సందేహంలో అడిగారు. పెళ్ళికి ముందు 3, పెళ్ళి సమయంలో 2, భర్తకి దూరంగా ఏకాంతంగా గడపవలసినప్పుడు 1 జట వేసుకోవాలని మనుస్మృతిలో కూడా ఉంది ఆశ్చర్యంగా. అందుకని ఆ రోజులు అది పాటించేవారు. సరే ఆ కాలం వేరనుకోండి. ఇప్పుడు అవన్నీ కలిగితే మళ్ళీ లేనిపోయిన ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఎలా ఉంటే అలా వేసుకోండి. జడ ఉంటే జడ వేసుకోండి, జడ లేకపోతే జడ తీసేయండి, ఏదో ఒకటి. అసలు ఎప్పుడు ఎలా అవుతుందో. ఈ మధ్యన ఓ పెళ్ళికి వెళ్ళాను వైజాగ్లో. మా తమ్ముడు కుదిర్చాడు. తమ్ముడికి మా రత్నాకర్ గారి స్నేహితుడు. ఈ స్నేహితుడు 5 నిమిషాలకు ఒకసారి రత్నాకర్ గారు వస్తే కానీ పెళ్లిపేటలకు రానంటాడు. అందరూ చూస్తూ ఉండగా గదిలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత వచ్చేవారు. ఒరే ఏమిట్రా అస్తమాట రత్నాకర్ వస్తే తప్ప గదిలోకి రానంటాడు అతనంటే, ఏదోలే అన్నాడు మా తమ్ముడు. అలంకారం అయింది. మంగళస్నానం అంటే రత్నాకర్ రావాలి, అలంకారం రత్నాకర్ గారు రావాలి. తర్వాత ఇద్దరిని పెళ్లిపేట మీద కూర్చోబెట్టారు.
మా బ్రహ్మగారు ఏం చేశారు, బాగా జీలకర్ర బెల్లం నూరారు, అది చేతి మీద పెట్టారు. ఈ జీలకర్ర బెల్లం పెళ్లి కూతురు ఆయన నెత్తి మీద, ఆయనేమో పెళ్లి కూతురు నెత్తి మీద పెట్టాడు. కాసేపు ఉన్నాక డముకు డముకు మేళాలు అయ్యాక చెయ్యి తీయండి అన్నారు. చెయ్యి తీయగానే అమ్మాయి ఎలా చెయ్యి తీయగానే ఇక తర్వాత అంతా మైదానం. వాడి నెత్తి మీద నుంచి లేచి వచ్చేసింది. అదన్నమాట రత్నాకర్ గారు రావాలండి. ఆయన నెత్తి మీద వెంట్రుక లేదు. వెంట్రుక లేకపోతే పెళ్లి చేసుకోదు ఈవిడ. అందుకని విగ్గు పెట్టుకున్నాడు ఆయన. ఆ విషయం చెప్పొచ్చుగా, అమ్మాయికి చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయి జీలకర్ర బెల్లం అలా నొక్కి అలా తీయగానే మొత్తం జీలకర్ర బెల్లంతో బయటకు వచ్చింది. ఆయన నాకు జీలకర్ర బెల్లం వద్దంటాడు, అందుకే కబోలు జీలకర్ర బెల్లం లేకుండా పెళ్ళి ఎలాగంటాడు ఈయన. ఇది పావు గంట అయింది, మొత్తం మీద బెల్లం జీలకర్ర పెట్టారు. జీలకర్ర బెల్లం చివరికి అంత కొంప ముంచింది. అలా లేచిపోతే ఆయన నిర్ఘాంతపోయాడు, అందరూ నిర్ఘాంతపోయారు. రామరామ, అది ఎలా ఉందంటే నిజంగాను ఆ తోమి బోర్లించిన రాగిబింది. కనీసం చుట్టూతో అక్కడో ఇక్కడో కొంతైనా ఉంటాయి కదా, అవి లేవు. ఇప్పుడు మన వెంట్రుకలు ఇలా లాగితే ఎంత లాగినా రావు కదా, ఎంత గింజుకోండి వస్తాయా, వచ్చి ఊడిపోతాయా, అది వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి గొడవ. ఇంతలో ఏమైందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు నచ్చ చెప్పి, ఏమమ్మా ఇప్పుడు ఇలా అన్నావు, పెద్దయ్యాక ముసలితనంలో ఊడిపోకుండా ఉంటాయి, దిక్కుమాల వెంట్రుకలు కోసం పెళ్లి చేసుకుంటావా, ఈ తల వెంట్రుకలు లేనివాడు నిజంగా పండితుడని శాస్త్రం చెబుతోంది. అది కూడా ఉందండి ఓ శాస్త్రం. వెంట్రుకలు ఊడిపోయిన వాడికి గౌరవం ఎక్కువ ఉంది పూర్వకాలంలో. అందువల్ల వెంట్రుకలు లేవని మీరేమో బెంగపడుకోకండి, అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఇప్పుడు ఆయనకి బోల్డ్ ఖర్చు నెలకోసారి, మీకుందా ఖర్చు? హాయిగా ఉంది. ఇప్పుడు కోటాయనికే ఉంది ఇప్పుడు ఖర్చు. అలాగే సుఖంగా ఉంటాయి కొన్ని భగవంతుడు ఇచ్చిన వరం. దేని గురించి పట్టించుకోకండి. ఇవన్నీ లౌకిక దృష్టితో అలా ఆలోచిస్తూ ఉంటే అనుకుంటాం కానీ అని చెప్పి నచ్చ చెప్పగా అప్పుడు ఆవిడ అతి కష్టం మీద ఒప్పుకుంది. 15 ఏళ్ళు అయిపోయింది రండి ఇది. ఇప్పుడు ఇంక కొట్టుకోవట్లేదు వాడు. ఇప్పుడు ఎందుకు కొట్టుకోవట్లేదంటే ఈయన రిటైర్ అయిపోయాడు. ఆవిడేమో ఓపిక లేదు, తిట్టుకునేందుకు ఓపిక లేదు, కొట్టుకోవడానికి ఓపిక లేదు. ఇద్దరు ముసలాళ్ళే, ఏం తిట్టుకుంటారు? నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అందువల్ల ఏమిటంటే జడలు అట్టగట్టిన వాటిని విశోధిత జటం చేశారు, అలంకారం చేశారు. అప్పుడు జగన్మాత నారదునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, గురుదేవ, నీవిచ్చిన మంత్ర అనుష్ఠాన బలం ఇది. ఈ బలం వల్ల నేను పరమేశ్వరుణ్ణి తపస్సు చేసి మెప్పించాను, ఆయన నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అనగా ఆయన ఆనందపడి, అమ్మా గురువులకి గురువు నువ్వు, గురుమూర్తి అని నీకు నామం, ఏదో నా అదృష్టం బాగుండి నువ్వు నన్ను గురువు అన్నావు, నా దగ్గర మంత్రం పొందావు, ఇది నా అదృష్టం అన్నాడు. ఎప్పుడు అమ్మవారే కనుక మనకు శిష్యురాలు అయితే నిజంగానే మన అదృష్టం బాగుంటే అలాగే అంటుంది అమ్మ, మనని పూజిస్తుంది. కానీ మనం రెచ్చిపోకూడదు, ఆవిడికే నమస్కరించాలనుకున్నాడు ఆయన. శివుడు తక్షణం తారపర్వతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆసనం వేసి కూర్చున్నాడు. అరుంధతితో పాటుగా సప్త ఋషుల్ని రమ్మని పిలిచాడు. అలా లోపల తలుచుకోవడంతో ప్రత్యక్షమైపోయారు వాళ్ళు. మహానుభావులారా రెండు అనగానే వాళ్ళు వచ్చి శివుడికి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ఈశ్వర, సహజంగా లోకమంతా నిన్ను పిలుస్తుంది రమ్మని, కానీ నువ్వో మమ్మల్ని పిలిచావు, అది మా అదృష్టం. ఏ పని చెబితే ఆ పని చేసి పెడతాం, కర్తవ్యం ఏమిటి ఇప్పుడు అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన, ఈశ్వరి నా కోసం మహాతపస్సు చేసింది, నేను కూడా చాలా సంతోషించాను, ఆమెను వివాహం చేసుకుంటానన్నాను. ఇప్పుడు ఆ వివాహానికి మీరే పౌరోహిత్యం వహించాలి. మీరేం చేస్తారో తెలియదు, మా ఇద్దరికి పెళ్ళి అయ్యేలా చెయ్యండి. పార్వతిని నాకు ఇచ్చి పెళ్లి చేయటం మేనాదేవికి మొదటి నుంచి ఇష్టం లేదు, కాబట్టి మేనాదేవిని నచ్చ చెప్పి నా వైపు తీసుకురండి అనగా, ఒక శుభముహూర్తం చూసుకుంటామండి, మాకు నీకోసం కాదు, మేము వెళ్ళే పనిలో మేము విజయం పొందడానికి శుభముహూర్తం చూసుకు బయలుదేరుతాం, పరమేశ్వరుడికి శుభం ఏమిటి, అసలు ఆయన తలుచుకుంటేనే శుభం అన్నారు వాళ్ళు. అని ఆయనకి నమస్కరించి పదే నమస్కరించి శివుడి శిరస్సున ఆయనకి బాగా ఇష్టం మందారాలు, నందివర్ధనాలు, ఈ 2 పువ్వులు పెట్టి ఆయన్ని పూజించారు. అసలు పరమాత్మనికి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదని చెప్పాం కదా, అసలు మానస పూజే చాలా ఇష్టం ఆయనకి. అయినా శాస్త్ర ప్రకారంగా కోరికలు తీరడానికి కొన్ని పువ్వులు సమర్పించాలి. మందారములు కార్యాన్ని నిర్వర్తిస్తాయిట. మందార పుష్పాలతో శివుడికి పూజ చేసి ఏ పని మీద ఎక్కడికైనా పెడితే గ్యారంటీగా పని అవుతుంది. మీరు ఈసారి చూడండి ఒకసారి. మీరు మీ ఇంట్లోంచి ఏదైనా పని మీద పెడుతున్నారు, ఓ ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే పెళ్లి చూపులకో, ఆ పెళ్ళి మీ ఇంట్లోకి రావడం శుభమైతే మందార పువ్వులతో పూజ చేసి మీరు పెడితే ఆ పెళ్ళి కుదురుతుంది. ఆ పెళ్లి వల్ల మీ కొంప ములిగితే
మందార పుష్పాలతో పూజ చేసి ఆ పెళ్లి సంబంధానికి పెడితే ఆ పెళ్లి కుదరకుండా పోతుందిట. దిక్కుమాల సంబంధం వస్తే గ్యారంటీగా సంబంధం బయటికి పోతుంది, మంచి సంబంధం అయితే వస్తుంది. గృహాలు, ఉద్యోగాలు, ఇటువంటి పనులు అయ్యి తీరాలి, శుభప్రదమైన కార్యం అవ్వాలి అనుకున్న వాళ్ళు మందార పుష్పాలతో పూజించండి. ఇది నేను చెప్పాను, ఇది శివపురాణంలో చెప్పారని చెప్పాను. శివపూజ అనే పేరుతో రుద్ర సంహితలో ప్రారంభంలో ఉంటుంది, సతీఖండానికి ముందు ఉంటుంది. అందులో ఏ పూజ వల్ల ఏ ఫలితం వస్తుందో చెప్పారు. కొంతమందికి యావజ్జీవితము ఏ పని తలపెట్టినా అయ్యే యోగమే ఉండదట వాడి జాతకం ప్రకారం. అటువంటి వాడు సోమవారం నాడు రాహుకాలంలో, సాధారణంగా సోమవారం నాడు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 ఆ సమయంలో ఉంటుంది. ఆ సమయంలో 108 కానీ 1008 కానీ మందార పుష్పాలతో శివుడి పూజ చేసి మీరు అనుకున్న పని మీద వెళ్ళండి, అవి తీరుతుంది. ఏదో ఒకటి తేలిపోతుంది, ఐసా పైసా, మంచో చెడో. చెడు అయితే పక్కకి పోతుంది, మంచి అయితే అవుతుంది. మేము ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం, ఇదంతా ఈశ్వర కటాక్షం కాకేమిటి? చాలాసార్లు చెప్పాను కదా మీకు. అదే పెసలను ఉంటాయి, ముడి పెసలు, పెసర పప్పు కాదు, పెసలు 16 కేజీలు అయితే 1,00,000 అవుతాయి. పెసలతో అభిషేకం చెయ్యండి, భయంకరమైన పీడలు పోతాయి, భార్యాభర్తల మధ్యలో కూడా ఐకమత్యం వస్తుంది. నవధాన్యాల్లో ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. బుధవారం నాడు శివలింగాన్ని పెసలతో అభిషేకించండి. మీకు ఈ శ్లోకాలన్నీ ప్రామాణికంగా మా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి పంపిస్తూ ఉన్నాం, తరచుగా ఏదో రకంగా వస్తూనే ఉన్నాయట. మా శిష్యులు ఆ మహాకార్యం చేస్తూనే ఉన్నారు. ఏ మూల గురువుగారు ఏ ప్రవచనం చెప్పినా అందులో ఉన్న వాటిని వెలికి తీసి అందిస్తున్నారు. వాటిని భక్తితో శ్రద్ధతో నమ్మి చెయ్యాలి. యాదృశి భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఏదైనా ఫలితం నీవు ఎంత ఎక్కువ నమ్మకంతో చేస్తే అంత బాగా ఇస్తుందన్నమాట. అందువల్ల అలా చెయ్యాలి. వాళ్ళు అలాగే చేశారు, మందార పుష్పాలతో పూజించారు, ఆయనకి నమస్కరించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు శివుడు మళ్ళీ ఒక్కసారి పార్వతిని చూడాలనుకున్నాడు. వెంటనే ఒక నటుడి వేషం వేసుకున్నాడు. నృత్యం చేసే నటుడు ఉంటాడు కదా, అలా నటుడు. ఎంత బాగున్నాడో, తెల్లగా ఉన్నాడు ఆయన, మంచి జడలు ధరించాడు, మెడ నిండా నటులు వేసుకునేటటువంటి గొలుసులు వేసుకున్నాడు, చేతులకి కంకణాలు వేసుకున్నాడు, ఓ చక్కని డోలు మెడలో వేసుకున్నాడు. వేసుకుని హిమవంతుని ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో హిమాలయ పర్వతం అంతా మంచి ఉత్సాహంతో ఉంది. ఎందుకని? పార్వతీదేవి యొక్క తపస్సు ఫలించింది, శివుడు అల్లుడైపోతున్నాడు, ఇంకేముంది తిరుగులేదు అని ఆనందంతో ఉన్నారు. అందుకని నగరాలన్నీ బాగా అలంకరించారు. ఏ గృహం చూసినా కళ్ళాపులు చల్లబడి ఉన్నాయి. ఇంటి ముందు కళ్ళాపులు, ముగ్గులు వేశారు. పైగా ఆ ముగ్గులు కూడా మామూలు ముగ్గులు కాదటండోయ్, ముత్యాలతో ముగ్గులేశారు. పూర్వం ఇళ్ల ముందు ముత్యాలతోటి బంగారపు రథలతోటి ముగ్గేసేవారు, కొట్టేసేవారు కాదు కనుక. ఇప్పుడు ముత్యాల ముగ్గులేం కర్మ, బయట కాసేపు అలా పేడ పెడితే గొబ్బెమ్మలు ఎత్తుకుపోతున్నారండి బాబు. మా ఇంటి ముందు గొబ్బెమ్మలు ఎత్తుకుపోయారు. ఏమిట్రా అంటే ఆ గొబ్బెమ్మలు రేపు పొద్దున్నే తీసుకెళ్ళి వంట చేసుకుంటుంది ఆవిడ. అందుకని పేడ ఎత్తుకుపోయి, చెప్పులు ఎత్తుకుపోయి, కదలకుండా ఉంటే పై కండువా ఎత్తుకుపోతే ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. మరీ దారుణంగా ఉంది ఇది. ఈ గోడ మీద నుంచి కనుక ఒకవేళ మందార పుష్పాలు బయటకు కనబడితే ఆ పువ్వులు కోసుకుపోతారు. ఎటొచ్చేటిపోయినా శిష్యుల దగ్గరికి రానివ్వట్లేదు, కానీ లేకపోతే ఈ వెంట్రుకలు కూడా బిక్కుపోయేవారు. నమ పార్వతీపతే హర హర మహాదేవ. రామరామ కొన్ని కలియుగం యొక్క ప్రభావం నాటు చూస్తుంటే భయం వేస్తూ ఉంటుంది నాకు. ఎంత తొందరగా పోదామా, కలియుగం విడిచిపెట్టి వైకుంఠానికంటే అబ్బాయి వెళ్ళడానికి వీల్లేదంటారు ఈ శిష్యులు. కనీసం ఇంకో 36 ఏళ్ళు పురాణం చెప్పాలట. ఇంకా 36 ఏళ్ళు ఏం భరించని చెప్పండి. భరించమంటారా? సరే ఏం చేస్తాం, మీరు భరించమంటే భరిస్తాం. కాస్త ఈ పడుచు వాళ్ళని కూడా పారాయణకి రమ్మనండి. తాతగారు ఉన్నారనుకోండి, ఆయనకి జాంబవంతుడని బిరుదిచ్చాను. నిజంగా మహానుభావుడు అండి. అసలు ఆయన గొప్పతనం చెప్పినా ఒకసారి అనుకోకుండా జాంబవంతులను చూశాను. కానీ ఉప్పల్లో మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు హైదరాబాద్లో ఆయన. నేను నాగోల్లో పురాణం చెప్పాలి. ఎంతోమంది శిష్యులు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయన మాత్రం ఈ భాగ్యం నాకు ఇవ్వండి అని ఆయన కారు వేసుకొస్తారు. ఇక కారు ఉంటుంది, రామరామ నలుడు రథం నడిపినట్టే. పొరపాటున ఏమన్నా కండువ కింద పడితే కండువ ఎక్కడుందండి, 1.5 కిలోమీటర్ వచ్చామండి అంటాడు. అప్పుడే అదృష్టవశాత్తు కారుకు బ్రేకులు ఉన్నాయి. బ్రేకులు ఉన్నట్టు ఆయనకి తెలుసు, కానీ ఫ్రంట్ సీట్లో కూర్చొని నేను షేక్ అయిపోతూ ఉంటాను. ఏం స్పీడ్. ఎంతండి వయసు ఇది? 75 ఏళ్ళు మాత్రమేట. కానీ ఆయన కనీసం 25 ఏళ్ళ కుర్రాళ్ళ కనబడతారు. అంత వేగంగా నడుపుతారు, చాలా బాగా నడుపుతారు, పెర్ఫెక్ట్గా నడుపుతారు. పైగా అదొక అదృష్టం. అందుకే ఆయనకి జాంబవంతుడు అని బిరుదిచ్చాం. జాంబవంతుడు వామనావతార సమయంలో
కృతయుగంలో బలిచక్రవర్తి కాలంలో మొత్తం వామనుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసేట. వామనుడి చుట్టూ, ఏది విశ్వరూపం ధరించిన వామనుడి చుట్టూ. మానవమత్తుడు తిరగలడా? జాంబవంతుడు తిరిగాడు. ఆ మాట భాగవతంలో అష్టమ స్కంధంలో బలిచరిత్రలో ఉంటుంది. అదే మాట జాంబవంతుడు మళ్ళీ యుద్ధకాండంలో చెప్పాడు. నేను వామనావతారంలో వామనుడి చుట్టూ, విశ్వరూపం ఎత్తిన వామనుడి చుట్టూ తిరిగాను. అప్పుడు నా ఓపిక వేరు, కానీ ఇప్పుడు అంతలా ప్రయాణించలేను, కాబట్టి ప్రయాణం చేయలేను యుద్ధకాండలో అంటాడు. సుందరకాండకి ముందు కిష్కింధాకాండలో కూడా అంటాడు చివరిలో, ఇప్పుడు నేను 100 యోజనాలు దూకలేను, 90 దూకుతాను అన్నట్ట. ఏది రిటైర్ అయిపోయాక 90 ఆమడలు దూకుతాడు ఏకంగా సముద్రంలో. అంటే యవ్వనంలో ఎలా దూకాడో ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఉత్సాహంతో ఉండాలి, మంచి ఉత్సాహంతో ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఈయన ఆ విధంగా మంచి వేషం వేసుకుని వచ్చే సమయానికి మొత్తం హిమాలయ పర్వతం అంతా అలంకరింపబడింది, ముత్యాల ముగ్గులతో ఉన్న ఏ ఇంటి ముందు చూసినా మంగళతోరణాలే. ఆ సమయంలో శివుడు సరిగ్గా హిమవంతుని సభాభవనం దగ్గరికి వెళ్ళాడు. ఆ సభాభవనంలో ఒక అద్భుతమైనటువంటి సింహాసనం ఉంది. సింహాసనం మీద కూర్చున్నాడు హిమవంతుడు. ఆయనకి ఎడం వైపున ఆయన భార్య మేనాదేవి కూర్చుంది, కుడి వైపున పార్వతి కూర్చుంది. సభాసదులందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఎందుకు సభ చేశారు? పార్వతి నా కూతురు అవడం నా అదృష్టం, ఈ ప్రపంచంలో ఆవిడ చేసిన తపస్సు వంటి తపస్సు ఎవరూ చేయలేరు అని ప్రశంసిస్తున్నాడు తండ్రి కూతుర్ని. ఇక జనమంతా కూడా ఆనందంతో, ఓహో పార్వతీమాత నువ్వు నిజంగా చాలా ధన్యాత్మురాలివి, శివుణ్ణి మెప్పించావు, నీలాగా తపస్సు చేద్దామంటే మా వల్ల కాదు, ఆకులు కూడా తినకుండా ఎవరు తపస్సు చేస్తారని వాళ్ళు ప్రశంసిస్తున్నారు. అంటే ఇది ప్రస్తుతం అమ్మవారికి ప్రశంస ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన సభ అన్నమాట. అలాంటి సభలోకి శివుడు వచ్చాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఎర్రని వస్త్రం ధరించాట. శృంగం వామే కరే ధృత్వా దక్షిణే డమరు తథా పృష్ఠే కంధాం రక్తవాస నృత్యగాన విశారదః. ఎర్రని పంచె కట్టుకున్నాడు. ఈ పంచె అందుకే వాళ్ళ పురాణం చెప్పేటప్పుడు గురువుగారు కూడా ఎర్రబట్ట అందుకు కట్టారు. గురువారు అన్నాడు పసుపు పచ్చ కట్టేవాడిని, అది విడిచిపెట్టి ఎందుకు కట్టాను అంటే, ఇవాళ శివుడు ఎర్రబట్ట కట్టుకుని వస్తున్నాడు కదా, అందువల్ల నేను కూడా శివుడిలా కాసేపు ఉంటే బాగుండు, ఆ శివుడిని తలుచుకుని ఈ వంకతోనే ధరిద్దామని. ఇక ఆయన నృత్యగాన విశారదుడు, బాగా నృత్యం చేయగలడు, పాడతాడు కూడా. శివుడు పాడితే రాళ్ళు కరిగిపోతాయి, కొందరు పాడితే కరిగిపోయిన నీళ్లు కూడా రాళ్ళు అయిపోతాయి. ఇక ఎడమ చేతిలో కొమ్ము బోరా ఉంది, మొయ్యను ఊదేవారు కొమ్ము బోరా అని, ఆ బోరా ఉన్నది. కుడి చేతిలో ఢమరుకం ఉంది, డుబుకు 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 గారు వాయిస్తూనే ఉంటాడు, అది ధరించాడు. అలా ధరించి లోపలికి రాబోతుంటే కాపల వాళ్ళు ఆగోయ్ అన్నారట. ఎవరది? ఈ నటరాజుని లోపలికి వెళ్లకుండా ఆపేది. పార్వతీదేవికి అభినందన సభ ఏర్పాటు చేశారని విన్నాం, నృత్యం ప్రదర్శించి ఆవిడకి ఆనందం కలగజేద్దామని స్వయంగా ఆహూతులమై విచ్చేశాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు అనగానే హిమవంతుడు దూరం నుంచే చూసి, అదిగో ఎవరో మహానుభావుడు నటరాజు వస్తున్నాడు, పాట పాడేవాడు వస్తున్నాడు, ఆట ఆడేవాడు వస్తున్నాడు, లోపలికి పంపండి అన్నారట. వెంటనే కాపల వాళ్ళు తప్పుకున్నారు. లేకపోతే కాపల వాళ్ళు ఎవరు వచ్చినా గంటేస్తారు, మెడలో ఐడెంటిటీ లేకపోతే గంటే ఇట్లా గంటుతారు. అందుకని కాపల వాళ్ళు బయటికి గంటకుండా ఈ హిమవంతుడు కలగ చేసుకున్నాడు అండి, ప్రమాదం రాకుండా ఆపాడు. ఇప్పుడు నటరాజు లోపల నుంచి బాగా లోపలికి వచ్చాక ఆ లోపల నుంచి ఇలా పలికాడు, హిమవాన్ నువ్వు ధన్యుడివి, మేము సంగీతము, సాహిత్యము, నృత్యము వంటి చతుషష్ఠి కళా ప్రపూర్ణులం. నా అంతటా నేనే పిలవకపోయినా వచ్చాను. మీ అమ్మాయిని అందరూ అభినందిస్తున్నారు, నేను కూడా అభినందిద్దామని వచ్చాను. అభినందన సభలో ఏదో ఒక రూపకం వెయ్యాలి, లేదా పాటలు పాడాలి, నృత్యం చెయ్యాలి. ఇదిగో అందుకే నేను స్వయంగా వచ్చాను, నృత్యం చేస్తాను, అనుమతిస్తే నాకు నేనే పాడుకుంటాను, ఇతరులు ఎవరు నాతో సమానంగా పాడలేరు, నాకు నేనే వాద్యాలు వాయించుకుంటాను, నా వాద్యం నాదే, నా భజన నాదే, పక్క భజన పొరులు అక్కర్లా, నా భజన నేనే చేసుకుంటాను, నాకు నేనే నృత్యం చేస్తాను అనగా అంతకంటే అదృష్టం ఏమిటండి? అసలు నృత్యం చేసేవాడు చాలా గొప్పవాడు, అందులో ఆ నృత్యం చేసేవాడు పాట కూడా పాడుకుంటే ఇంకా గొప్పవాడు, వాద్యాలు కూడా తానే వాయించుకుంటే ఇంకా గొప్పవాడు. అలాగే కానీ అన్నాడు ఆయన. ఇక చూడండి, ఈశ్వరుడు అద్భుతమైన నృత్యం చేశాడు. ప్రేంఖణము, అప్రేంఖణము, నృత్తము, నాట్యము ఇవన్నీ ప్రదర్శించాడు. ప్రేంఖణం అంటే గిర్రను తిరిగి పైకి ఎగిరి దూకడం అన్నమాట. అప్రేంఖణం అంటే చుట్టూ తిరగకుండా కేవలం కదలికలతో నృత్యం చేయటం. తర్వాత
పాదప్రాంకణం అంటే ఒక కాలు ఇలా పైకెత్తారు, కుడికాలు నేల మీద ఎట్టి ఎడంకాలు ఇలా పైకెత్తి తల మీదకి చేర్చటం. ఆ తర్వాత ఎడంకాలు నేల మీద వేసి ఈసారి కుడికాలు మళ్ళీ నెత్తి మీద పెట్టడం. ఒక్కోసారి ఈ కాలు పైకెత్తి ముక్కును తగిలించటం, చెవులను తగిలించడం, చేతులు వెనక్కి తిప్పటం, ఈ వెనక వైపుకి వంగి ఈ రెండు చేతులతో నేలని తాకి నాలుకతోటి ముక్కుతోటి భూమిని తాకించటం. ఇలా నృత్యం నాట్యం, నృత్యం వేరు నాట్యం వేరు నృత్యము వేరు. అందువల్లే మూడింటికి 3 శాస్త్రాలు చెప్పారు. కాకతీయుల యొక్క సేనాపతి కూడా ఉన్నాడు, ఇక్కడికి వరంగల్ నుంచి వచ్చిన పుణ్యాత్ములు ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉన్నారుగా ఇక్కడే. ఆ ఓరుగల్లులో పూర్వం కాకతి రుద్రమ్మ పరిపాలిస్తున్నప్పుడు జాయపశాన అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జాయప. ఆ జాయపశానాన్ని నృత్తరత్నాకరం రాశాడు. నాట్యానికంటే నృత్యం కంటే కూడా శివుడు చేసే నృత్యం చాలా గొప్పది. అందుకే నృత్తావసాని అన్నారు మొదట్లో, తర్వాత నృత్యావసాని అంటున్నారు. కానీ వ్యాకరణంలో నృత్తావసానే నటరాజరాజో ననాథ డక్కాం నవపంచవారం, అక్కడ నృత్యం, అది శివుడు చేసేది నృత్యం. ఆ తర్వాత క్రమక్రమంగా నాట్యం నృత్యం చేశాడు. ఈ నృత్యం కొంచెం క్లిష్టం, అవయవాలు అలా తిప్పేయటం. అసలు ఎముకలు ఉన్నాయో లేదో తెలియదండి, పావుల్లో తిప్పేస్తారు కొంతమంది. వెనక నుంచి కాలు ఇలా పైకి తీసుకొస్తారనమాట, ముందుకు తీసుకొస్తారు. మధ్య మధ్యలో 12 అడుగులు పైకి లేచి కిందకి గిర్రును తిరుగు దూకుతూ ఉంటారు. చేతిలో డమరుకం వాయించాలి, కొమ్ము బోరా ఓదాలి, డప్పులు వాయిస్తూ ఉండాలి, మధ్య మధ్యలో పాట తానే పాడుకోవాలి. ఇన్ని పనులు ఏకకాలంలో చేసి చెయ్యబడేటటువంటి నృత్య ప్రక్రియకి నృత్యం అని పేరు. అటువంటి నృత్యం శివుడు ఎలా చేశాడో అందులో అద్భుతంగా రాశాడు. కొన్ని శ్లోకాలు చదివి నాకు మతిపోయిందనమాట. అసలు ఇది మానవమాత్రుడు చేయగలడా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఆ ప్రక్రియను చేసే పుణ్యాత్ములు కొందరు ఉన్నారట. అలాంటి వాళ్ళు లేకపోవడం ఏం లేదండోయ్. భూమి మీద ఈశ్వర అనుగ్రహంతో పుట్టి ఆ మధురంగా పాడేవాళ్ళు, అపూర్వంగా నాట్యం చేసేవాళ్ళు ఉంటారు. ఘంటసాల ఈ ప్రపంచంలో ఇంకెవడూ పాడలేడు. ఇక అది వేరు. ప్రపంచం తల్లకిందులైనా మళ్ళీ అలాంటి వాడు పుడతాడో లేదో చెప్పలేము మనం నాట. ఇంకోటి ఎవడన్నా పాడితే అంత బాగా పడితే ఘంటసాలలో పాడేమంటారే తప్ప ఆయనతో పోల్చవలసిందే తప్ప ఇంకేం పోలుస్తాం. భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఆయన జటాకటాహ సంభ్రమద్భ్రమన్ నిలింపరిచిరి అంటే నిజంగా శివుడు కనపడతాడు. ఆ తర్వాత చాలామంది పాడారు, అది ఏడ్చినట్టుంటుంది దిక్కుమల కంఠం కొంతమంది అనమాట. ధరాధరేంద్ర నందిని అని ఏంటి ఆ గొంతెట్టి పాడేసేసి ఇంత విభూతి వేస్తే శివుడి మీద అందులో ఏడుపు తప్ప నాకేం కనపట్ల. అదే ఆ మహానుభావుడు పాడితే ఏం అద్భుతం ఉండదు. అఖర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి విజృంభణ మధువ్రతం అని ఆయన పాడుతూ ఉంటే నిజంగా శివుడు వచ్చి పాడాడా, రావణాసుడు పాడాడా, ఇంకెవడు పాడాడని ఒక ఊహ మనకు వస్తుంది. ఆ కంఠంలో పౌరుషం ఉంటుంది, పురుషత్వం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది. చెప్పాను కదండి, భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఆయన్ని ఎవరు ఇమిటేట్ చేసినా ఇంకా ఆయనతో పాల్చవలసిందే. కానీ ఈయన మహానుభావుడు పాడుతున్నాడు, ఆడుతున్నాడు. ఆ గీతం వింటూ ఉంటే అందరూ కూడా మోహం పొందేశారటండోయ్. సహసా ముముహు సర్వే, అందరూ మహామోహంలో పడిపోయారు. ఏమి గానం, ఏమి నృత్యం అని మోహపరవశులైపోయారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆనందం తట్టుకోలేక స్పృహ కోల్పోయారన్నమాట. ఆ సమయంలో జగన్మాత దుర్గ కూడా చూస్తుంది కదా, శివుడని అర్థమైపోయింది ఆవిడికి. ఆ నృత్యము పాట వింటూ ఆవిడ కూడా మూర్ఛపోయిందిట. మళ్ళీ ఇంక వేరే పదం వాళ్ళ మూర్ఛాం సంప్రాప్య సా దుర్గా, జగన్మాత దుర్గ పార్వతి మూర్ఛ పొందింది. దుర్గాని ఎందుకన్నాడో తెలుసా? దుర్గతులను తొలగిస్తుంది, కఠోరంగా ఉండగలదు ఆవిడ. ఆవిడ కూడా కాఠిన్యం విడిచిపెట్టి మోహంతో మూర్చిపోయిందిట. హఠాత్తుగా ఎంతో అందంగా నృత్యం చేస్తున్న శివుడు అంతలోనే మెడలో ఉన్న గొలుసులు బదులుగా పాములు చూపించాడు, 3వ కన్ను చూపించాడు. ఎర్రగా ఉన్న బట్ట కాస్త చర్మం అయిపోయింది, వ్యాఘ్ర చర్మం అయిపోయింది. ఆ అద్భుతమైన నృత్యం అంతా చూసిన తర్వాత హిమవంతుడు మూర్చిపోయాడు. కాసేపు అందరూ మూర్చిపోయారు, పరవశత్వం పొందారు. ఆయన దగ్గరకు వచ్చాట, హిమవంతుడి దగ్గరికి. పార్వతి, హిమవంతుడు, మేన కూర్చున్న చోట వేదిక మీదకి వచ్చారు. అక్కడ కెమెరామన్ లేడు, వెళ్ళకూడదు అనలేదు. అందుకని దగ్గరికి వచ్చేసాడు. రాగానే శివుడు ఏమి హిమవంత నృత్యం ఎలా ఉంది అన్నట్ట అని ఒక్కసారి హిమవంతుడు తలలా ఊపి ఏం జరిగింది అన్నాడు. ఏం జరగడం ఏమిటి, ఇంతవరకు అద్భుతంగా నృత్యం జరిగింది కదా, నృత్యం చూసావు కదా అన్నాడు ఆయన. చూశాను,
మరి నాకు ఏమిస్తావు నృత్యానికి అన్నాడు ఆయన. అప్పటికి నోట మాట రాక పెగలక హేమంతుడు అలాగే చూస్తూ పార్వతికేసి తిరిగి, అమ్మాయి ఇది నాట్యం అంటావా లేక ఏదైనా విచిత్రమైన కళ? అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలియట్లే. ఇక్కడ సంగీతపు పోటీ జరిగిందా, నృత్యపు పోటీ జరిగిందా, లేదా ఇంకేదన్నా కళా ప్రదర్శన? నా బుర్ర గిర్రం తిరుగుతోంది. ఇన్ని కళలు ప్రదర్శించేవాడిని ఎక్కడ చూడలేదు. బహుశా ఇతడు కళాధరుడయ్యి ఉంటాడు, చంద్ర కళాధరుడయ్యి ఉంటాడు. ఏమివ్వాలో నాకు తెలియటం లేదు. ఈతని విద్యకి ఏమిస్తే బాగుంటుంది అనగా ఆవిడ సిగ్గుపడి, నాన్న ఆయన ఏది అడిగితే ఇది ఇచ్చేయంది ఆవిడ. ఆవిడ ఇంకా తెలివైంది. ఆవిడ దొరకదు, ఈయన దొరకడు. చివరికి హిమవంతుడు భార్యకేసి తిరిగాడు. అదేమిటండి మళ్ళీ నాకేసి తిరుగుతారు? అంతటి గొప్ప కళాకారుడు వచ్చినప్పుడు ఆయన అడగడమే చాలు, అడిగింది ఇచ్చేయండి అంది ఆవిడ. ఇప్పుడు ఆయన మళ్ళీ శివుడికేసి తిరిగాడు. ఓ నాట్య సంగీత కళా కోవిద, మా వాళ్ళంతా మెచ్చుకున్నారు, అడుగు ఏదైనా ఇస్తాను కానీ మీ అమ్మాయిని ఇచ్చేయి అన్నాడు ఆయన. మండిపోయింది మేనాదేవికి. ఎవడవరా నువ్వు? ఏదో డబ్బులు అడుగుతావు, నగలు అడుగుతావు అనుకుంటే మా అమ్మాయిని అడుగుతావా? ఈతండి ఎవరక్కడ, బంధించండి అనగానే అక్కడున్న భటులంతా ఆయన మీద పడగానే టక్కన మాయమైపోయాడు ఆయన. ఒక్క క్షణంలో మాయమైపోయాను. ఇంకేముంది అక్కడ కనపడలేదు ఆయన. దాంతో పార్వతి గొల్లుమన్నది, మేనాదేవి గుండె జల్లుమన్నది. ఈయన తెల్లబోయాడు. అమ్మాయి ఇదేమిటమ్మా అన్నట్ట. ఆ వచ్చిందే మీ అల్లుడు శివుడు, ఈ నృత్యకారుడి రూపంలో వచ్చాడు. నన్ను అడిగాడు, నాన్న చేజేతులారా అల్లుడిని దూరం చేసుకున్నావు కదా అంటే, నాకేం తెలుసమ్మా అల్లుడు ఇలా గిల్లుతాడని, ఇలా మాయదారి రూపంలో వస్తాడు అనుకోలేదు అని. ఇప్పుడు అల్లుడు గిల్లాడన్న బాధతో ఈయన గొల్లుమన్నాడు. ఈయన అయ్యయ్యో పరమేశ్వరుడి రూపంలో వస్తాడు అనుకోలేదు, చాలా పొరపాటు జరిగింది అనుకుని, సరే ఏం చేస్తాం శివ, నేను ఎప్పుడు నీ భక్తుణ్ణే, తెలియక నా వల్ల అజ్ఞానం వల్ల అపచారం జరిగితే మామగారి మీద అలక్కు. అల్లుడు ఎప్పుడు మామగారి మీద అలక్కూడదు. మామ మామే, భామనిచ్చే ఈ మామని క్షమించు అనుకున్నట్టు పాపం. ఇప్పుడు మళ్ళీ శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఈలోపు దేవతలు గజగజలాడిపోయి, ఏమిటండి బాబా, పార్వతి తపస్సు పూర్తయ్యింది, ఆయన వరం ఇచ్చాడు, ఈ పెళ్లికి మధ్యలో ఇన్ని రకాల ట్విస్ట్లా అనుకుని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళారు. శివ, పరమేశ్వర, నువ్వు సమస్త లోకాలకి గురువువి, ఇక మమ్మల్ని అంత బాధ పెట్టకు, పెళ్లి చేసుకో అంటే, ఈ పెళ్లి వెనకాల చాలా గొడవలు ఉన్నాయి నాయన, ఇది పెళ్లి అంత తేలిగ్గా అయ్యేది కాదు, ఇది కంగారు పడకండి. మేనాదేవి ఒకప్పుడు నన్ను పామరుడు అనుకున్నది. సనక సనందనాథుల శాపం గురించి మీకు మొదట్లో చెప్పాను కదా, సనత్కుమారుడు ముందే శాపం పెట్టాడు కదా, ఆ శాపం వల్ల ఆవిడికి ఇన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇదంతా మేనాదేవి పూర్వజన్మలో చేసుకున్న పాపం. దానివల్ల ఈ పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూనే ఉంటుంది. కానీ చివరికి కథ సుఖాంతం అవుతుంది. ఇది సుఖాంతమైన కావ్యమే. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని కావ్యాని ప్రతంతే అని శాస్త్రం. కావ్యములు ప్రారంభంలో మంగళం, మధ్యలో మంగళం, చివరిలో మంగళం, మంగళంతో పూర్తవుతాయి. అంతేగాని దేవదాసులాగా చావడంతో పూర్తవవు. కాబట్టి కంగారు పడకండి అని వరం ఇచ్చాడు. ఇప్పుడు దేవతలు మళ్ళీ బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతి, మీ నాన్నగారు అంగిరుడు మొదలైన సప్తఋషులంతా కలిసి శివుడికి కన్యాదానం చెయ్యమని హిమవంతుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటికే శివుడు వాళ్ళని పురమాయించాడు. సప్తఋషులు అలాగే అన్నారు. వాళ్ళు ముహూర్తం పెట్టుకోరు, కదలరు. ఈలోపు మాకు చావు ముహూర్తం పెడుతున్నాడు ఆ తారకాసురుడు, పరమ దుర్మార్గుడు వాడు. వాడి నుంచి రక్షణ కావాలి. లోక కళ్యాణం కోసమే శివ కళ్యాణం. శివ కళ్యాణం అంటేనే మంగళప్రదమైన కళ్యాణం. ఆ కళ్యాణం జరగాలనగానే బృహస్పతి అన్నాడు, సందేహం లేదు, ఈ పని మేము చేయిస్తాం, మా తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాం అని శంకరుడి ఆజ్ఞ స్వీకరించి బృహస్పతి అంగిరుడి దగ్గరికి వెళ్ళాడు. అంగిరసుడు అని ఒక ఋషి ఉండేవాడు ఉండయి, ఆయన కొడుకే బృహస్పతి. అంటే అంగిరుడికి 3 కొడుకులు. పెద్దవాడు దీర్ఘతముడు, రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తుడు. ఈ సంవర్తుడు బృహస్పతి కంటే చాలా గొప్పవాడు. కానీ ఏదో దురదృష్టం, అన్నదమ్ములిద్దరికీ కొంతకాలం పడలేదు. అన్నగారు తమ్ముడు తొక్కేశాడు. చివరికి ఆ తమ్ముడి ప్రతిభ మరుత్తరాజు వల్ల బయటపడింది. మరుత్తరాచరిత్ర అంటే ఈ సంవర్తుడి వల్లే అంత ఖ్యాతి వచ్చింది. సంవర్తుడు మరుత్తుని చేత యజ్ఞం చేయించాడు, ఇంద్రుణ్ణి స్తంభింపజేసిన వాడు ఆయన. అమ్మ బాబో, సంవర్తుడి కంటే ఈ ప్రపంచంలో మరో గొప్పవాడు లేడు. అంత గొప్పవాడు అయితేనే కొన్ని చోట్ల కొంతమంది పేర్లే బయటకు వస్తాయి. తక్కిన వాళ్ళు అంతా గొప్పవాడైనా ఆ కుటుంబంలో వాళ్ళ పేర్లు బయటికి రావు. అటువంటి వాడైన బృహస్పతి
అంగిరుడి దగ్గరికి వెళ్ళి తండ్రికి వినయంగా నమస్కరించి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి శీఘ్రకాలంలో ముహూర్తం పెట్టమన్నట్ట. ఆయన తథాస్తు అన్నాడు. ఈ విధంగా చివరికి సప్త ఋషులు బృహస్పతి చెప్పగా పరమపూజ్యుడైన హిమవంతుడి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసుకోవాలిగా. ఇవాళకి అప్పుడు ఎన్ని రోజులు గడిచింది? రేపు ముహూర్తం పెట్టించేస్తాం, తాంబూలాలు ఇప్పించేస్తాం, పెళ్ళి మంటపం కూడా ఫిక్స్ చేసేస్తాం. ఇక పెళ్లి కార్యక్రమాలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. పెళ్లిలో విడిదిలో ఉన్న ఏర్పాట్లు వింటే మీకు మతిపోతుంది అనమాట. అన్ని ఏర్పాట్లు మానవమాత్రులు చేయలేడు. పెళ్లిలో నేతితో మాత్రమే తయారు చేసిన లడ్డూలు, డాల్డా వేయని లడ్డూలు తయారు చేశారట. జీడిపప్పులు వేసిన లడ్డూలు. కుదిరితే చివరి రోజున, ఇప్పుడు కాస్తామండి ఆఖరి రోజు 23 కదా, 23వ తారీఖు నాడు ఏమాత్రం డాల్డా కలవని మంచి నెయ్యి వేసినటువంటి లడ్డూలు చేయించండి. అందరికీ కుదరకపోతే కనీసం గురువుగారికి వాడు 25 లడ్డూలు చేయించి మిగతా వాళ్ళకి ఏం కాదని అనరు. శివుడికి కూడా కాస్త అలాగే చేయండి. అందరికీ కూడా మంచి లడ్డూలు చేయిస్తారని నాకు నమ్మకం. చివరి రోజున లడ్డూలు చేయించే బాధ్యత ఎవరో ఒకళ్ళు స్వీకరించండి. అది పెద్ద కష్టం ఉందండి. నా మొహం ఈశ్వరుడికి ఫుడ్డుగా లడ్డూ ఇస్తే మనందరం గడ్డు సమస్యలోంచి బయటకు వస్తాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ్. రేపు మాత్రం స్టార్టింగ్లో వచ్చేయండి, ఎందుకంటే సప్తఋషులు వస్తారు. ఆ రాక ఆ కబుర్లు చాలా బాగుంటాయి, మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి. ఎన్ని రకాల గొడవలు అయితే చివరికి పెళ్ళి అవుతున్నాడు బాబు.